హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ, దండ ప్రణామం. మాతాజీ. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ, మాతాజీ. దండ ప్రణామం. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన మార్నింగ్ భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. సో హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీస్ అందరికి దండవత్ ప్రణామం అండి. అందరికి స్వాగతం మన భగవద్గీత సెషన్ కి. సో హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. సో మనం చక్కగా భగవంతుని ప్రార్థించుకుని ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడదాం. సో ఈ రోజు నుంచి మనం భక్తి యోగంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. 17 నుంచి 12 అధ్యాయంలో భక్తి యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా స్వామి వివరించడం అనేది జరిగింది భగవద్గీతలో. సో మనం చక్కగా ఈ రోజు మంగళాచరణ చేసుకుని భక్తి యోగంలోకి అడుగు పెడదాం. బలదేవ్ జగన్నాథ సుభద్రామయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवसादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। 1 minute అండి. హరే కృష్ణ. సో మనం ఈ రోజు భక్తి యోగంలోకి ఎంటర్ అయిపోతున్నాం. భక్తి యోగంలో మొదటి అధ్యాయం 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానము. భగవద్ విజ్ఞానంలో మనం ఈ రోజు మొదటి 2 శ్లోకాలు తెలుసుకోబోతున్నాం. మొదటి శ్లోకం శ్రీ భగవానువాచ మయ్యా సక్తమన పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనసును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు ఆలకింపుము. ఎవరన్నా రిసైట్ చేస్తారండి శ్లోకం? హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ. మాతాజీ మాతాజీ. రిసైట్ చేయండి స్వప్న మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. భగవానువాచ మయ్యా శక్తమనః పార్థ యోగం యుంజం మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శశికళ మాతాజీ రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. నేను రిసైట్ చేయండి సునీత మాత. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. హరే కృష్ణ మాతాజీ. దండవత్. థ్యాంక్ యూ మాతాజీ. 11.2 రెండవ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వచ్యామ్యశేషతః. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. యజ్ఞత్వా నేహ భూయోన్యం జ్ఞాతత్వం నవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. యజ్ఞాత్వా ఇహ భూయః అన్యజ్ఞాతవ్యమవిష్యతే. జ్ఞానము మరియు విజ్ఞానములు కూడిన సంపూర్ణ జ్ఞానమును నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించెదను. అది తెలిసిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినది ఏదీను మిగిలి ఉండదు. హరే కృష్ణ. ఎవరైనా ప్రభులు రిసైట్ హరే చేస్తారండి? కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. ఎవరైనా ప్రభుజీస్ రిసైట్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞత్వానేహ భూయ అన్యత్ భూయన్యత్ జ్ఞాతవ్యం జ్ఞాతవ్యం మవశిష్యతే. దృశ్యతే. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చేయండి మాతాజీ. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీస్. సో మనం ఈరోజు చక్కగా చాలా అద్భుతమైన అధ్యాయంలోకి ఎంటర్ అయ్యాం, భగవద్ విజ్ఞానం. సో చక్కగా కృష్ణ భగవానుడు ఏదైతే జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారో దాని గురించి ఆ ముందు అధ్యాయం చివరిలోనే చెప్పేస్తున్నారు. మనం చూస్తే 6వ అధ్యాయం ధ్యాన యోగం గురించి 5వ అధ్యాయం చివరిలోనే కృష్ణ రసభావిత కర్మ యోగం ఆ చివరిలోనే ధ్యాన యోగం గురించి ఒక 2 శ్లోకాల్లో మొత్తం చెప్పేశారు కదండి. అలాగే 7వ అధ్యాయంలో భక్తి యోగం స్టార్ట్ అవబోతుంది. సో భక్తి యోగం మహత్యాన్ని కూడా 6వ అధ్యాయం చివరి శ్లోకంలో స్వామి చెప్పారు కదండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మతః. ఏమని చెప్పాడు ఆయన? అన్ని యోగుల కంటే భక్తి యోగి అత్యున్నతమైన వాడు. అంతేకాకుండా ఏమన్నారు స్వామి? తమో మతః. ఇది నా అభిప్రాయం. స్వామి అభిప్రాయం కంటే ఎవరండి పైన చెప్పేది? స్వామిదే ఫైనల్ స్టేట్మెంట్ కదండి, వెర్డిక్ట్ ఆయన ఇచ్చేదే. సో ఆయన ఏమన్నారు? ఇదే నా అభిప్రాయం అని చెప్పేశాడు స్వామి. మరి ఏ విధంగా ఉంటాడంట ఆ భక్తి యోగి? శ్రద్ధావాన్, చాలా శ్రద్ధని కలిగి ఉంటాడు. అలాగే స్వామినే పరమ గతిగా చేసుకుని ఉంటాడు. ఇంకేమని చెప్పారు? భజతే, ఎప్పుడు కూడా ప్రేమయుక్తమైన సేవ చేస్తూ ఉంటాడు కదండి. అంతేగాని ఓకే నేను యోగినండి స్వామి అంటే నాకు ఇష్టం బట్ నేను సేవ చేయను కదండి. ఎలా అవుతుంది అది? కుదరదు కదా. ఎప్పుడైతే మనకు ఒక వ్యక్తికి ఎవరైనా ఇష్టం అంటే ఏం చేస్తారు? ఆ వ్యక్తికి ఎవరైనా సేవ చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలే ఉంటారు, స్కూల్ నుంచి వస్తారు కదండి. ఇప్పుడు ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళో బాబు దగ్గరికి వెళ్ళో, ఐ లవ్ యూ మై డియర్ చైల్డ్, సరే అయితే వెళ్ళి నీ పని చూసుకో అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అమ్మ నువ్వు లవ్ చేసిన సంగతి తర్వాత సంగతి, ముందు నేను వచ్చాను, నాకు ఏదైనా ఆకలేసింది పెట్టు, నా బట్టలు మార్చు కదండి. ఇవన్నీ అడుగుతాడు. ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో సేవ అనేది అక్కడ ఉంటుంది కదండి. ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటే సేవ చేయకుండా వ్యక్తి ఉండలేడు అక్కడ అవతల వ్యక్తికి కదండి. సో అక్కడే స్వామి కూడా అదే చెప్తున్నారు. ఎటువంటి విధంగా చేయాలి? ప్రేమయుక్తమైన సేవ చేయమంటున్నారు. సో ఇదంతా బానే ఉంది. అటువంటి వ్యక్తి అత్యున్నతమైన యోగి, ఇది నా అభిప్రాయం అని చెప్పారు. సరే అయితే అంతా బాగుంది. సో మరి అంత శ్రద్ధ కలగాలి అంటే ఎవరి గురించైనా బాగా సేవ చేయాలి, వాళ్ళ పట్ల బాగా శ్రద్ధ కలిగి ఉండాలి, వాళ్ళే మన పరమ లక్ష్యం అవ్వాలి అంటే వాళ్ళ గురించి మనకు తెలిసి ఉండాలి కదండి. ఆ వ్యక్తి గురించి ఏమి మనకి తెలియకుండా ఆ వ్యక్తికి మనం మొత్తం సర్వస్వ శరణాగతి ఎలా చేస్తాం? అది కూడా చాలా శ్రద్ధగా ఆ వ్యక్తి మీద నమ్మకంగా ఎలా నడుచుకోగలం కదండి. వేరే వేరే చోటకి వెళ్ళకుండా ఏదైనా సమస్య వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళగలం? అంటే ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి. ఆ వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ నన్ను కాపాడలేరు, ఆ వ్యక్తి తప్ప నాకెవ్వరూ కూడా పరమ లక్ష్యం కాదు అన్న విషయం తెలిసి ఉండాలి కదండి. సో తెలియాలి అంటే ఇప్పుడు భగవంతుడికి ఇక్కడ ఆయన శరణాగతి పొందమంటున్నాడు. శరణాగతి పొందాలి అంటే ఆయన గురించి తెలియాలి, ఆయన గురించిన జ్ఞానం కలిగి ఉండాలి ఈ జీవుడు. అందుకని స్వామి ఏం చెప్తున్నారు? ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మొత్తం భగవత్ సంబంధించిన జ్ఞానం అంతా ఇస్తున్నారు. భగవంతుడి యొక్క శక్తుల గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మరణ సమయంలో ఒక వ్యక్తి ఏం చేస్తే భగవద్ధామానికి వెళ్తాడు కదండి. సో మరణ సమయంలో భగవంతుని స్మరించుకోవాలని నువ్వు జీవితం అంతా చేయాల్సిందేంటి? సరే జీవితం అంతా చేస్తున్నప్పుడు చుట్టుపక్కల అన్ని చూస్తున్నప్పటికీ కూడా భగవంతుని ఏ విధంగా గుర్తుపెట్టుకోగలవు? మొత్తానికి భగవంతుడు ఏ విధంగా సర్వస్వం మొత్తం ఆయన అయ్యి ఉన్నాడు
అంతేకాకుండా ఈ భక్తి యోగం ఏ లెవెల్ నుంచి అయినా స్టార్ట్ చేసి ఉన్నతమైన ప్రేమ భక్తికి ఏ విధంగా వెళ్ళగలం. సో, ఎన్ని వివరాలు 7వ అధ్యాయం నుంచి 1 బై 1 చెప్పుకుంటూ 12వ అధ్యాయం చిట్ట చివరికి స్వామి ఒక హైరార్కీ ఇస్తాడు. సరే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంప్రూవ్ అవ్వటానికి అవ్వు. కానీ ఫైనల్ స్టేజ్ ఏంటి? ప్రేమ భక్తి. ఆ స్థితికి నువ్వు చేరాలి. ఆ స్థితిలో లేవా? సాధన భక్తి. కదండీ! సాధన భక్తి కూడా చేయలేకపోతున్నావా? సరే అయితే సకామ కర్మయోగం. అట్‌లీస్ట్ నువ్వు కర్మలు త్యాగం చేయలేకపోతున్నావు. కర్మల రిజల్ట్స్‌ని త్యాగం చేయలేకపోతున్నావు. సరే అయితే నా కోసం కర్మలు చెయ్యి. పోనీ నాకు కూడా సమర్పించవా నీ రిజల్ట్స్? వేరే జీవులకి సమర్పించు. కర్మల ఫలితాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకో. అలా ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాడు స్వామి. కదండీ! సో, అందుకనే ఇంత అద్భుతమైన భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని మనకివ్వడానికి స్వామి రెడీ అయిపోయారు. అర్జునుడితో ప్యారలల్‌గా అర్జునుడిని ఒక కారణం కింద పెట్టుకొని మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. కదండీ! అర్జునుడు శుద్ధ భక్తుడు. అర్జునుడికి అన్నీ తెలుసు. కానీ అర్జునుడిని ఒక కారణం కింద పెట్టుకొని మనకి స్వామి గురించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు స్వామి. స్వామి గురించిన జ్ఞానం మనకి భగవద్గీతలో ఆల్రెడీ 4వ అధ్యాయం దివ్య జ్ఞానం కదండీ! ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అక్కడ కొంతవరకు వివరించాడాయన. మధ్యలో మళ్ళీ కర్మయోగాన్ని ఎలాబొరేట్ చేశాడు. మళ్ళీ తర్వాత ధ్యాన యోగానికి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు 7వ అధ్యాయం నుంచి కదండీ! మళ్ళీ కూడా 7, 9 అధ్యాయాల్లో ఎస్పెషల్‌గా భగవంతుడి గురించిన జ్ఞానం ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏ విధంగా ఆయన శక్తులు విస్తరించి ఉన్నాయి. ఏ విధంగా మొత్తం ఆయన అయి ఉన్నాడు. ఎందుకు మనం ఆయన శరణాగతి పొందాలి అని అద్భుతంగా స్వామి చెప్తున్నాడు. కదండీ! సో, ఇక్కడ మొదటి శ్లోకం చూద్దాం. మొదటి శ్లోకం ఏమంటున్నారు? మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మతాశ్రయః. మయ్యాసక్త మనాపార్థ. ఏమంటున్నాడు ఆయన? నా పట్లే ఆసక్తి పెట్టుకో. ఇంకేమంటున్నారు? యోగం యుంజన్మదాశ్రయః. ఓకే. ఏమంటున్నారు? ఈ యొక్క కృష్ణ భక్తి రస భావన అందే నీ కర్మలన్నీ చెయ్యి. కదండీ! ఇంకేమంటున్నారు? నీవు నిస్సందేహముగా సమగ్రముగా నన్ను ఏ విధంగా తెలుసుకోగలవో నేను చెప్తాను. ఈ 2 కార్యక్రమాలు చేయవయ్యా. అలాగే నా గురించిన మొత్తం జ్ఞానాన్ని ఇప్పుడు నీకు వివరిస్తున్నాను. శృణుము, విను. కదండీ! చాలా అద్భుతమైన ఈ యొక్క పదం మనకి రిపిటేటివ్‌గా వస్తుంది. ఏంటి? శృణు, వినుము. ఎప్పుడైతే అర్జునుడికి చాలా చాలా అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారో కృష్ణ భగవానుడు ఈ పదాన్ని వాడతారు. ఏంటి? శృణు, వినవయ్యా అర్జున. శ్రద్ధగా విను. అంటే మనకు కూడా చెప్తున్నారు. శ్రద్ధగా వినవయ్యా చాలా ఇంపార్టెంట్ మాకు విషయం అనేది చెప్తున్నాను మీకు. శ్రద్ధగా వినండి. కదండీ! సో, ఈ వినటం ద్వారా ఏం జరుగుతుంది? స్వామి పట్ల ఆసక్తి వస్తుంది. అందుకని శ్రద్ధగా వినాలి. మేము 20 ఏళ్లు బట్టి వింటున్నామండి. కానీ శ్రద్ధగా వింటున్నావా? శ్రద్ధగా వినకపోతే ఎటువంటి రిజల్ట్ రాదు. మేము రోజు వింటామండి 10 ఏళ్లు బట్టి ఎంత సిన్సియర్. ఓకే. మేము చాలా మాట్లాడతాం కూడా. భగవద్గీత గురించి చాలా మరి మార్పు ఏమైనా వచ్చిందా జీవితంలో? మార్పేమి రాలేదు. అదే మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్పు రాలేదు? శ్రద్ధగా శ్రవణం చేయలేదు. ఏదో నోటితో మాట్లాడుతున్నాం అంతే. హృదయంలో మార్పు రాలా. హృదయంలో మార్పు రావాలి అంటే శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఇక్కడ ఈయన అదే చెప్తున్నారు. ఏమంటున్నారు? వినుము. శ్రద్ధగా వినవయ్యా ఓ అర్జున నేను చెప్పేదంతా. ఆ! చెప్పిందంతా విని ఏం చేయమంటున్నాడు ఆయన? మయ్యాసక్త మనాపార్థ. ఎప్పుడు కూడా నా యొక్క భక్తి భావనల కర్మలను ఆచరించు. నీ మనసుని నా పట్లే ఉంచు. కదండీ! సో, ఒకసారి ప్రభుపాద్ గారిని ఒక వ్యక్తి అడుగుతారనమాట. అదేంటండి మీ కృష్ణుడు ప్రతీదీ నేనే. ఆ! ఆ! నీళ్ళలో రుచిని నేనే. సూర్యునిలో ఆ వెలుతురుని నేనే. మనుషుల్లో శక్తిని నేనే, బలాన్ని నేనే, అన్నీ నేనే అంటున్నాడు. ఇది కొంచెం టూ మచ్‌గా అనిపించట్లేదా అండి? మళ్ళీ నన్నే శరణు వేడమంటున్నాడు. మరి ఇంత ఆప్టిమిస్టిక్ ఏంటండి? నన్నే అన్నీ నన్నే అంటున్నాడు. సో, ప్రభుపాద్ గారు అవును నాయన సరే అయితే మంచి ప్రశ్న అడిగావు. సరే నువ్వేం చేస్తున్నావు నాయనా? నీ యొక్క ఉద్యోగం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఏ విధంగా జీవనం పోషించుకుంటున్నావు? సో, ఆ వ్యక్తి చెప్తారు. నేను పలానా కంపెనీకి ఒక సీఈఓ కింద పనిచేస్తున్నానండి. నా కింద ఒక 1000 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను జీవనోపాధి కల్పిస్తున్నా. సో, అది చెప్తారనమాట. అది ప్రభుపాద్ గారన్నారు, "అదేంటయ్యా అలా చెప్పేసావు నీ గురించి? నేను ఏదో అండి చిన్న క్లర్క్‌నండి. ఏదో అలా సాదా సీదాగా జీవనం గడుపుతున్నాను. అలా గదా నువ్వు మాట్లాడాలి." అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, "అలా ఎందుకు మాట్లాడతానండి? నేను నిజంగా సీఈఓనే. నాకు నిజంగా నా కింద 100 మంది, 1000 మంది పనిచేస్తూ ఉంటారు.
ఎన్నో వేల మంది రోజు ఎంతమందికి నేను దానం ఇస్తూ ఉంటాను. వాళ్ళ ఆర్థికంగా నేను కాపాడుతూ ఉంటాను. నేను అలా చెప్పకుండా సీఈఓ అని చెప్పకుండా క్లర్క్ అని ఎందుకు చెప్పుకుంటానండి? నేనేం అబద్ధం అనట్లే నిజమే చెప్తున్నా. అప్పుడు ప్రభుపాద్ గారు నవ్వుతారు. అదే కదే మేము చెప్తున్నాం. కృష్ణుడేమో అబద్ధం ఆడట్లేదు. నిజం చెప్తున్నాడు అర్జునుడితో. నువ్వు నా పట్ల ఎంతో గౌరవంతో కదండీ! ప్రేమతో నీకున్న విషయాన్ని కరెక్ట్‌గా చెప్పావు. ఎటువంటి అబద్ధం ఆడకుండా. అలాగే కృష్ణ భగవానుడు కూడా తన జీవుల పట్ల ఎంతో కరుణ. అర్జునుడంటే ప్రేమ. అందుకని తనకి గురించిన జ్ఞానాన్ని యథాతథంగా ఇస్తున్నాడు. కదండీ! అందులో మనం తీసుకోవడానికి ప్రాబ్లమ్ ఏముంది? ఎందుకంటే అసూయ. అందుకనే భగవద్గీతలో స్వామి చెప్తాడు. "ఓ అర్జున నువ్వు అనసూయవు నా పట్ల అసూయ లేనివాడు కాబట్టి నీకు నీ జ్ఞానం ఇస్తున్నానయ్యా." భగవంతుడి పట్ల అసూయ ఉన్నప్పుడు భగవంతుడు చెప్పే జ్ఞానం మనకెక్కదు. కదండీ! ఎందుకంటే మనం కూడా భగవంతుడితో పోటీ పెట్టుకొని మన స్థాయికి భగవంతుడిని తీసుకొని వచ్చి ఆలోచించే పరిస్థితి చేస్తే, ఓహ్! ఇది అసంభవం ఎలా జరుగుతుంది ఎవరికైనా? ఇక్కడ ఉండి లోపల ఉండి బయట ఎలా ఉండగలడు? నేను లోపలుంటే బయట ఉండలేకపోతున్నాను. సో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కదండీ! ఎందుకంటే స్వామిని మన స్థితికి తీసుకొచ్చి మనతో పాటు కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ స్వామి ఎవరు? విభు. మనం అణువు. ఆయన అనంతుడు. మనం చాలా చిన్నవాళ్ళం. కదండీ! వెరీ, వెరీ ఇన్‌సిగ్నిఫికెంట్. ఆయన అనంతమైతే మనం చిట్టి అణువు అందులో. ఆయన సముద్రం అయితే మనం నీటి బిందువు. కదండీ! ఆయనతో మనం పోల్చుకోకూడదు. ఆయన జ్ఞానం చెప్తున్నప్పుడు చక్కగా అర్థం చేసుకొని, గురుముఖతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, మనకి ఎటువంటి అవరోధాలు ఆ జ్ఞానం తీసుకోవడానికి ఉండవు. సరే అయితే ఇప్పుడు స్వామి వినమని ఎందుకు అంతలాగా చెప్తున్నారు? అంటే సో, ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు చూస్తే రెండవ స్కందం మనం ఈ మధ్యనే చక్కగా చర్చించుకున్నాం. కదండీ! సో, మొట్టమొదటి వచ్చే తన్మాత్రం ఏంటి? శబ్దం. శబ్దం వస్తుంది. కదండీ! సో, ఆ శబ్దం ద్వారానే మొత్తం అంతా కూడా మిగతా తన్మాత్రములు, పంచభూతాలన్నీ వస్తాయి. సో, ఏదైతే భౌతిక పరమైన శబ్దం ఏం చేస్తుంది? మనల్ని భవబంధనాల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అదే శబ్దం భగవంతునికి సంబంధించిందయితే, భగవంతుని గుణగణాలకు సంబంధించిందయితే, భగవంతుని శక్తుల గురించి సంబంధించిందయితే, భగవంతుని లీలల గురించి సంబంధించిందయితే, భగవంతుని నామం గురించి సంబంధించిందయితే, అది అదే జీవున్ని ఉద్ధరిస్తుంది. భౌతిక శబ్దమైతే బంధనాల్లో పెడుతుంది. ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అయితే గనక ఏం చేస్తుందది? జీవున్ని భవబంధనాల నుంచి విముక్తుని చేస్తుంది. అందుకని ఇది వినాలి. కదండీ! అందుకని ఏమంటాడు ఆయన విను. ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఈ నవవిధ భక్తులు ఏమని చెప్తారు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. సో, శ్రవణం ఫస్ట్ వస్తుంది. తర్వాత కీర్తనం. సో, వినాలి. వినకుండా ఇప్పుడు నేను భగవంతుని యొక్క నామం చేయమంటే ఎలా చేస్తారు? భగవంతుడి గురించి తెలిస్తేనే కదా! రెండవది కీర్తనం చేస్తాం. ఆయన నామం తీసుకుంటాం. ఆయన గుణగణాలు కీర్తిస్తాం. కదండీ! సో, వినాలి. సో, వింటే ఏ విధంగా ఆసక్తి వస్తుందండి? మరి చెప్తారు. వింటేనే వచ్చేస్తుందా ఆసక్తి? ఏవండి? వింటే వస్తుంది కదా! సో, ఇప్పుడు మనం నిత్యం కూడా ఈ టీవీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అడ్వర్టైజ్‌మెంట్స్ అవన్నీ డిస్‌ప్లే చేస్తున్నారు. సో, ఏమవుతుందండి? ప్రతిరోజు మీరు టీవీ ఆన్ చేయంగానే ఒక అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. ఒక సోప్ గురించి అలా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది మీరు నెక్స్ట్ టైమ్ షాప్‌కెళ్ళినప్పుడు? అది అదే కొంటారు తీసుకోవాలని మాతాజీ. చూస్తాం. అదే తీసుకోవాలని చూస్తాం. చూసి కొనాలనిపిస్తుంది అదే కదా! కొంటారు. వాడేమంటాడు? చూడండి ఇంత నల్లగున్న వ్యక్తి ఇంత తెల్లగా అయిపోయాడు. సో, 10 సార్లు అది మనకి ఎక్కించేస్తాడు. నిజంగా నల్లగున్న వ్యక్తి తెల్లగా అవుతాడు. ఆల్రెడీ తెల్లగున్న వాడికి ఏదో మసి పూసి మళ్ళీ వాడిని చూపిస్తారు అంతే తప్ప, నిజంగా నల్లగున్న వ్యక్తిని అక్కడ ఎక్స్‌పెరిమెంట్‌గా మనకు చూపిస్తున్నారా? లేదు. అది నిజంగా నిజమని కాదని మనకు తెలుసు. కానీ ఏం చేసాం? కంటిన్యూయస్‌గా విన్నాం. మన ప్రమేయం లేకుండా వాడు అడ్వర్టైజ్ చేస్తున్నాడు. రోడ్డు మీద ఎళ్తుంటే బయట పోస్టర్‌లు పెడతాడు. ఆ! ఎఫ్ఎం పెడితే అదే అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. యూట్యూబ్‌లో అదే అడ్వర్టైజ్‌మెంట్ వస్తూ ఉంటుంది. టీవీ ఆన్ చేస్తే అదే అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. విని, 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 విని ఏమవుతుంది? దాని పట్ల ఆసక్తి వస్తుంది. ఏమవుతుంది నెక్స్ట్ షాప్‌కెళ్ళినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. కదండీ! ఇదివరకు ఇప్పుడైతే మనకి కార్న్ ఫ్లెక్స్ అని బాగా వచ్చింది. మార్నింగ్ సెరెలాక్ అని. సో, ఇదివరకు కార్న్ ఫ్లెక్స్ ఎవరు వాడేవారు కాదు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 55% అబోవ్ ఇండియాలో వాడుతున్నారంట. ఎందుకని? అడ్వర్టైజ్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్, అడ్వర్టైజ్‌మెంట్.
కంటిన్యూస్ అడ్వర్టైజ్మెంట్ కారణంగా ఏమైంది, ఇందులో ఏదో ఉంది తీసుకోవాలి కదండి, ఆసక్తి వస్తుంది. మరి సెలబ్రిటీస్ అందరికి ఎందుకు జనాలు వాళ్ళ మీద పడిపోతున్నారు? మిగతా వాళ్ళు రోడ్ మీద వెళ్తున్నా ఎవరు పట్టించుకోరు. ఏవండి, సెలబ్రిటీస్ జిమ్‌కెళ్ళి జిమ్ నుంచి బయటకొచ్చినా చాలా గందరగోళం. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా గందరగోళమే. కదండీ! వాళ్ళు కలిసున్నా ప్రాబ్లమే, విడిపోయినా ప్రాబ్లమే జనాలకి. ఎందుకని అంత హైప్ ఎలా క్రియేట్ అయింది? మీడియా ఏం చేస్తుంది వాళ్ళ గురించి? ఎప్పుడు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంది. మనకి పేపర్‌లోనే 4, 5 పేజీలు ఏం చేస్తారండి? హీరో ఇక్కడికి వెళ్ళాడు, ఈ బట్టలు కట్టుకున్నాడు, లేతే హీరోయిన్ ఇలా ఉంది, ఇక్కడికి వెళ్ళింది. మొత్తం వాళ్ళ గురించి ప్రతిరోజు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అలా వదులుతూ ఉంటారు. రోజు చదివి, చదివి, చదివి ఏమవుతుంది? వాళ్ళెలా బతికితే వీళ్ళు అలాగే బతకాలనుకుంటారు. వాళ్ళు విడిపోతే వీళ్ళు విడిపోవాలనుకుంటారు. కదండీ! వాళ్ళకేదన్నా అయితే ఇక్కడ వీళ్ళు తగలబెట్టేసుకుంటారు. వాళ్ళ పుట్టినరోజైతే వీళ్ళు అభిషేకాలు చేసేస్తూ ఉంటారు. వీళ్ళు అన్న సంతర్పణలు చేస్తారు. వీళ్ళ అమ్మా నాన్నల పుట్టినరోజులు కూడా అన్న సంతర్పణలు చేయరు. కదండీ! ఎందుకని అంత వాళ్ళ మీద ఆసక్తి పెరిగిపోయింది. వింటారు, వింటారు, వింటారు. అటువంటిది ఆ మూవీ ఏదైనా రిలీజ్ అయితే ఏమవుతుందంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకని? ఆసక్తి. ఆసక్తి వచ్చేసింది ఆ వ్యక్తి పట్ల. ఆ వ్యక్తి నడక, ఆ వ్యక్తి వేసుకున్న వస్త్రధారణ, ఆ వ్యక్తి మాట మొత్తం అంతా ఆకర్షించుకుపోయింది. ఎందుకంటే విన్నారు, విన్నారు, విన్నారు. కదండీ! సో, అదే విధంగా మనం భగవంతుడి గురించి శ్రవణం చేస్తే నిరంతరం ఏమవుతుంది? భగవంతుడి పట్ల ఆసక్తి వస్తుంది. స్వామి అదే చెప్పాడు. మయ్యాసక్త మనాపర్ద, మనసును నాయందే లగ్నం చెయ్యి. ఆసక్తి నా మీద పెట్టుకో. అంటే ఏం చేయాలి మనం కూడా? భగవంతుని గురించి శ్రవణం చేయాలి. అదే చెప్తున్నాడు ఆయన. శ్రవణం చేయవయ్యా నేనిప్పుడు చెప్తున్నాను నా గురించి. కదండీ! అందుకని మనం శ్రవణం చేయాలి భగవంతుడి గురించి. ఏదైనా నాకు తెలుసండి. 10 సార్లు విని 11 కూడా వినాలి. కదండీ! ఎప్పుడు కూడా ఫస్ట్ టైమ్ వింటున్నట్టు వినాలి. ఎప్పుడు కూడా. ఆల్రెడీ నాకు చాలా తెలుసు. ఇదన్నీ నాకు తెలిసినవే అనుకుంటే మనకేమి ఎక్కదు ఇంక లోపలికి. ఆల్రెడీ బ్లాక్ అనేది పెట్టేసాం. కదండీ! మన గదాధర పండిత గారు, శ్రీ చైతన్య మహాప్రభు ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర ఎన్నో వేల సార్లు చదివేవారు. చదివిన ప్రతిసారి కూడా గదాధర్ పండిత చదువుతూ ఉంటే చైతన్య మహాప్రభు వింటూ ఉండేవారు. విన్న ప్రతిసారి, చదువుతున్న ప్రతిసారి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉండేవారు. ఆహా! భగవంతుడికి ఎంత కరుణ! చిన్న పిల్లవాడైన ధ్రువుడి పట్ల ఎంత కరుణ చూపించారు. ప్రహ్లాదుడి కోసం ఆయన ఏకంగా ఒక అవతారమే తీసుకొనొచ్చారు. ఎంత కరుణ స్వామికే ఉంటుంది. ఇంకెవరికైనా ఉంటుందా? అని చెప్పి ఇద్దరు ఏడుస్తారు. రోజు అదే సంగతి. రోజు భాగవతం ఓపెన్ చేస్తారు. కొన్ని పేజీలు చదువుతారు. ఏడుస్తూ ఉంటారు. అంటే అంత లీనమయ్యి, అంత శ్రద్ధ పెట్టి కృష్ణ కథ అదే ఫస్ట్ టైమ్ వింటున్నాం. మనకి భక్తిలో వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైమ్ భగవద్గీత క్లాసెస్, భాగవతం ఎంతో శ్రద్ధగా వింటాం. ఎందుకంటే అప్పటికేమి తెలీదు. చాలా బావుంది. కొత్తది, కొత్తది, కొత్తది. బట్ ఎప్పుడైతే కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు ఇది తెలుసు, అది అన్నీ తెలిసినవే చెప్తున్నారు. కదండీ! ప్రతీదీ తెలిసిందే చెప్పినా, అందులో మనకి భక్తిలో ముందుకెళ్ళిన దాన్ని బట్టి మనకి కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అంతకుముందు అదే పదం నువ్వు చదువు. అర్థం కాకపోవచ్చు. భక్తిలో మనం ముందుకెళ్తున్న కొద్దీ కూడా ప్రతి ఒక్క శ్లోకంలో, ప్రతి ఒక్క పదంలో ఎన్నో వివరాలు స్వామి మనకి అర్థం చేసే ప్రయత్నం చేస్తారు. పరమాత్మ మనకి ఆ జ్ఞానాన్ని రివీల్ చేస్తారు. అదే వ్యక్తి చెప్పనే, అదే విషయాన్ని చెప్పనే, కానీ మనలో అది అర్థం చేసుకునే శక్తి మారుతూ ఉంటుంది. భక్తిలో ముందుకు వెళ్తున్న కొద్దీ. భక్తిలో పడిపోతున్న కొద్దీ అంతకుముందు అర్థమైంది కూడా అర్థం కాదు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని శ్రద్ధగా శ్రవణం చేయాలి. సరే అయితే మరి ఎవరి దగ్గరైనా శ్రవణం చేసేయచ్చా? ఆ! చేయకూడదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి గురించి తెలియాలనుకోండి. ఒకటి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పాలి. ఇది నా డైలీ షెడ్యూల్ అని. ఆయన అనౌన్స్ చేయాలి. ఇది నా డైలీ షెడ్యూల్ అని. లేకపోతే ఆయన పర్సనల్ అసిస్టెంట్ పిఏ గారు చెప్పాలి. ఇది ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ ఇలా ఉంటుంది. మార్నింగ్ లేసినప్పటి నుంచి ఆయన ఈ విధంగా చేస్తాడు. అంతేగాని ఇప్పుడు నేనో, మీరు వచ్చి చెప్తే దానికి ఎవరు ప్రామాణికం అని నమ్మరు. కదండీ! ఏదో కట్టుకథ అల్లుతోంది. ఆ! ఇప్పుడు చాలా మంది అంతే కదా! ఎక్కడో ఏదో జరిగితే వీళ్ళు యూట్యూబ్ ఛానెల్‌లో వాళ్ళు ఓన్ వివరణ ఇస్తున్నారు. అంటే అట్రాక్ట్ చేయడానికి జనాలు. కానీ అందరికి తెలుసు అది గాసిప్ అని. కదండీ! అదే కనెక్టెడ్ వ్యక్తి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారైనా, ఆయన పీఏ గాని చెప్తే ఇది ప్రైమ్ మినిస్టర్ గారి షెడ్యూల్ అని పక్కాగా ఉంటుంది. అలాగే మరి భగవంతుడి గురించి సంబంధించిన జ్ఞానం ఎవరు చెప్పాలి? ఎవరో మానసిక కల్పనల ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినప్పుడు చెప్పేసారనుకోండి. నాకు సాంస్క్రిట్ లాంగ్వేజ్ వచ్చు.
నాకు కొన్ని కొన్ని పదాలు అర్థాలు చెప్పగలను, నేను పుస్తకాలు రాస్తా, నేను పద్యాలు రాస్తా, నేను మీనింగ్ చెప్తా, నేను ప్రవచనాలు చెప్తా అంటే ఏమవుతుంది? అటువంటి విధంగా వింటే ఏమవుతుంది? ప్రభుపాద్ గారు ఏమని చెప్తారు? అటువంటి విధంగా వింటే నాశనం జరుగుతుంది. ఎందుకంటే పాలు ఎంత బలవర్ధకమైన ఆహారమైనా కదండీ! పాము వచ్చి టచ్ చేసేసిందనుకోండి ఏమవుతుంది? అది మొత్తం విషమవుతుంది. ఇప్పుడు గ్లాసుడు పాలు తాగక్కర్లేదు. ఒక చుక్క పాలు నువ్వు తాగినా ఆ విషం నిన్ను చంపేస్తుంది. అదేంటంటే పాలే కదా! కానీ మరి పాము టచ్ చేసింది కదా! పాలే, అదే గ్లాసు పాలే. బట్ మధ్యలో ఒకటి జరిగిపోయింది. కదండీ! భగవద్గీతే కదండీ! ఎవరు చెప్పినా అదే చెప్తారండి. ఎవరు చెప్పినా అదే ఎలా చెప్తారు? కదండీ! ప్రామాణికమైన గురు పరంపరలో వచ్చిన వ్యక్తి నుంచే శ్రవణం చేయాలి. ఎందుకంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఓన్‌గా చెప్పేది లేదు. కదండీ! వాళ్ళ గురువు నుంచి ఏ శ్రవణం చేశారో అది చెప్తారు. ఈ విధంగా ప్రామాణిక గురు పరంపర చిట్ట చివరికి కృష్ణ భగవానుకి కనెక్షన్‌లో ఉంటుంది. మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పాడు స్వామి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శినః. తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ పరమ సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మనం వెళ్లి ఆళ్ళకి సేవ చేసి వినయపూర్వకంగా వాళ్ళని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మనకి భగవంతుడి గురించి అర్థమవుతుంది. సరేనండి, నేనిప్పుడు ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళాను. మరది నాకు ఏ విధంగా సహాయపడుతుంది అంటే ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క భాష్యంలో శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయంలో శ్లోకాలు చక్కగా పెట్టారు. కదండీ! ఏం జరుగుతుంది? మనం కరెక్ట్‌గా ప్రామాణికమైన వ్యక్తి నుంచి గనక శ్రవణం చేస్తే అన్న వివరణ స్టెప్ బై స్టెప్ మన శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయంలో వస్తుంది. అదే ప్రభుపాద్ గారు ఇక్కడ ప్రస్తావించారు. ఏమంటున్నారు? శృణ్వత స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్థోహి అభద్రాని విధునోతి సుహృసుతం. శృణ్వతం స్వకథ కృష్ణ. ఎప్పుడైతే కృష్ణ భగవాన్ని కథ శ్రవణం చేస్తున్నాం ఏం జరుగుతుందంట? పుణ్య శ్రవణ కీర్తన మంగళకరమైనదంట అది. సో అటువంటి మంగళకరమైన కృష్ణ కథ శ్రవణం చేస్తే ఏమవుతుందంట? హృదయస్థస్థోని అభద్రం. హృదయంలో ఉన్న అభద్రాలు ఏంటి? అభద్రాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్ని కూడా ఏమవుతాయంట? విధునోతి సుహృసుతం. అన్ని కూడా నాశనం అయిపోతాయి. హృదయం పవిత్రీకరణ చెందుతుంది. ఇది ఏ విధంగా? జస్ట్ కేవలం శ్రవణం చేయటం కారణంగానే. అది కూడా శ్రద్ధగా. కదండీ! ప్రతిది ఇప్పుడు మాల్‌కెళ్ళినప్పుడు 50% ఆఫ్ అంటాడు. 70% ఆఫ్ అంటాడు. మనం పరిగెత్తుకుని ఎళ్ళిపోతే లోపలికెళ్ళిన తర్వాత చూస్తాం చిన్నగా రాస్తాడక్కడ. స్టార్ మార్క్ పెట్టి ఏం రాస్తాడు? కండిషన్స్ అప్లై. కదండీ! సో మీరు ఈ ప్రొడక్ట్స్ కొంటే ఇంత 50% ఆఫర్. లేకపోతే 10,000 పైన కొంటే 50% ఆఫర్. కింద కండిషన్స్ అప్లై అంటాడు. అలాగే స్వామి కూడా అంతే. అయ్యో! వింటే అబద్ధాలు తొలగిపోతాయన్నారు. నా అబద్ధాలు పెరుగుతున్నాయి గానీ తగ్గట్లేదండి. అంటే ఏం చేస్తున్నాను? శ్రద్ధగా వినట్లేదయ్యా. శ్రద్ధగా శ్రవణం చేయాలి. శ్రద్ధగా శ్రవణం చేస్తే ఏమవుతుంది? ఆ! స్వయంగా కృష్ణుడే వచ్చి మన హృదయంలో కల్మషాలన్నీ తీసివేసే ప్రయత్నం చేస్తాడంట. ఒక మంచి ఫ్రెండ్ లాగా. ఇప్పుడు మనమే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి. ఆ! మనమే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన స్నేహితులొచ్చారు. సో, బాగా సన్నిహితమైన స్నేహితుడు, బాగా క్లోజ్ స్నేహితుడు ఏం చేస్తాడు? లేకపోతే అప్పుడే పరిచయమైన స్నేహితుడు ఏం చేస్తాడు? సన్నిహితులనేది హెల్ప్ చేస్తారు. మనతో హ్మ్. పాటు. అప్పుడొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుంటాడు వాళ్ళకి అంతే, ఇంకేం చేయరు. ఓహ్! క్లీనింగ్ చేస్తున్నావా? సరే అయితే ఈవినింగ్ రమ్మంటావా? ఈవినింగ్ మాట్లాడుకుందాం. హ్మ్. అలాగే అంటారు మా కదండీ! అంటారు. ఓహ్! అయ్యయ్యో! చాలా పనిలో ఉన్నట్టున్నావు. అనవసరంగా మాట్లాడుకుంటారు. ఈ టైంలో వచ్చాను డిస్టర్బ్ చేస్తా. మళ్ళీ తర్వాత చూసుకుందాం ఎళ్ళిపోతా. అది బాగా క్లోజ్ స్నేహితుడు. ఎరా చెప్తే నేను వచ్చేవాడిని కదా! ముందు చెప్పుంటే నేను కూడా సాయం చేసి ఇద్దరం కలిసి ఎంత హ్యాపీగా చేసేసుకునేవాళ్ళం. కదండీ! అలాగే మన కృష్ణ భగవానుడు ఎవరు? సుహృదం సర్వభూతానాం. పరమ శ్రేయోభిలాషి. మన హృదయం కల్మషాలు క్లీన్ చేసుకోవాలి మనం అనుకోవాలి. అనుకున్న వెంటనే ఆయన రెడీ అయిపోతాడు. మనకంటే ఎక్కువ శుభ్రం చేసేద్దాం అని ఆయన. ఏమయ్యా! నన్ను పిలవచ్చు కదా! కదండీ! కానీ మనం అనుకోవాలి ముందు. మనం అనుకుని ఎప్పుడైతే కృష్ణ కథ శ్రద్ధగా శ్రవణం చేస్తున్నామో, ఆయన కూడా సాయం చేస్తాడు. ఎలాగైతే ఒక శుద్ధ స్నేహితుడు, మంచి క్లోజ్ ఫ్రెండ్ ఏ విధంగా సాయం చేస్తాడు మనకి? అదే విధంగా సాయం చేస్తాడు. ఆయన సాయం లేకుండా మన హృదయంలో కల్మషాలు మనం తీసివేయలేం.
దానికోసం మనకి ఎవరిని పంపిస్తారు? లోపల పరమాత్మ కింద ఉంటాడు. బయట ఒక గురువు కింద వస్తారు. కదండీ! ఎప్పుడైతే మనం శ్రద్ధగా భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, నేను ఉద్ధరింపబడాలి అని ఎప్పుడైతే అనుకున్నామో, పరమాత్మ బయట నుంచి ఒక గురువుని పంపిస్తారు. అలాగే ఇంటర్నల్‌గా పరమాత్మ గైడ్ చేస్తూ ఉంటారు. బయట ఎక్స్‌టర్నల్‌గా గురువు గైడ్ చేస్తారు. సో, ఈ విధంగా ఏమవుతుంది? ఆ క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కదండీ! సో, లోపల పరమాత్మ చెప్పిన డిక్టేషన్ ఒక్కోసారి మన మనసు చెప్పిందే పరమాత్మ చెప్పిందనుకుంటాం. మనసు చెప్పిందా, పరమాత్మ చెప్పిందా ఎలా తెలుస్తుంది? మన గురువుని అడిగి మనం తెలుసుకోవాలి. ఇది నా మనసు చెప్పే విషయమా? పరమాత్మ చెప్పే ఆదేశమా? కదండీ! సో, తర్వాత ఏం జరుగుతుందంటే పవిత్రం అయిపోయిన తర్వాత నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్ ఉత్తమ శ్లోకి భక్తిర్భవతి నైష్టికి. ఏం చేయమంటున్నారు? నిత్యం భగవంతుని యొక్క కథా శ్రవణం చేయమంటున్నారు. నిత్యం భాగవత సేవయ. కదండీ! సో, ఇద్దరు భాగవతాలుంటారు. బుక్ భాగవత, పర్సన్ భాగవత. మనకి శ్రీమద్ భాగవతం బుక్ భాగవతం అది. నిత్యం ఆ బుక్ భాగవతానికి ఏం చేయాలి? వినాలి. శ్రద్ధగా అధ్యయనం చేయాలి, వినాలి. అలాగే పర్సన్ భాగవతం అంటే ఎవరైతే ఆ భాగవతంలో చెప్పినవన్నీ కూడా ఆచరిస్తున్నారో బై పర్సన్ వాళ్ళు నడిచే భాగవతం. కదండీ! సో, వాళ్ళు నడిచే భాగవతాలన్నమాట. సో, ఏం చేయాలి? వాళ్ళకి సేవ చేయాలి. అంటే శుద్ధ భక్తులకి సేవ చేయాలి. నిత్యం ఎప్పుడైనా ఒక రోజు చేసి సరే అయిపోయింది. ఒకరోజు భాగవతం చదివాం, ఒకరోజు భగవంతుడు భక్తుడు సేవ చేసాం. బాయ్ బాయ్ అంటే కుదరదు. ఏమంటున్నారు? నిత్యం భాగవత సేవ. నిత్యంగా చేయాలి ఈ 2 పనులు. ఏంటి? బుక్ భాగవతానికి సేవ చేయాలి. శ్రవణ అధ్యయనాలతో, కీర్తనలతో. అలాగే పర్సన్ భాగవతం, పరమ భాగవతోత్తముడికి సేవ చేయాలి. శుశ్రూష చేయాలాయనకి. అప్పుడేమవుతుంది? భక్తిర్భవతి నైష్టికి. అన్ని అమంగళాలు తొలగిపోయి భక్తుల స్థిరత్వం వస్తుంది. ఎందుకంటే మన భక్తి ఎలా ఉంటుంది? ఒక్కో రోజు చాలా బావుంటుంది. అసలు ఎవరు ఆపమన్నా ఆపం. 20 రౌండ్‌లేంటండి 40 చెప్పండి మాతాజీ చేసేస్తాం. మాకంటే ఎవరు ఆ! ఇంకో రోజు వద్దు మాతాజీ. అసలు ఈ రోజు నా మూడ్ బాలేదు. 1 కాదు, 2 కాదు. అసలు నేను జీరో. నేనేం చేయను ఈ రోజని. ఒకరోజు అప్పుడే అయిపోయిందా భగవద్గీత, అప్పుడే అయిపోయిందా భాగవతం. ఇంకొంచెం సేపు చెప్తే బాగుండు. ఇంకో రోజు అనిపిస్తుంది ఏంటి వదలట్లేదు. ఎప్పుడైపోద్ది, ఎప్పుడు నా పనులు కదా అనిపిస్తుంది. ఒక్కో రోజు బాగా ఉంటుంది. ఒకరోజు ఉండదు. ఒకరోజు ఫుల్ సత్వగుణంలో ఉంటాం. ఆ! ఒకరోజు ఫుల్ తమోగుణంలో ఉంటాం. అని తెలిసినవే. ఏం పర్లేదు ఎళ్లి కాసేపు పడుకొనొస్తే ఏమవుతుందిలెండి. కదండీ! ఈ స్థిరత్వం లేదు భక్తిలో. కదండీ! స్థిరత్వం లేదు. కానీ ఎప్పుడైతే నిత్యంగా వీళ్ళిద్దరికీ సేవ చేస్తే భక్తిలో ఆ స్థిరత్వం ఏదైతే మనలో లోపిస్తుందో అదొస్తుంది. ఏంటి భక్తిలో స్టేజెస్? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ. ఆ నిష్ఠ అనేది వస్తుంది. అనర్థ నివృత్తి ఎప్పుడైతే పైన చెప్పిన శ్లోకంలో ఏం చెప్పారు? అనర్థాలు పోతాయన్నారు. అనర్థాలు పోయిన తర్వాత వచ్చే స్టేజ్ ఏంటి? నిష్ఠ. స్థిరత్వం వస్తోంది ఫస్ట్. ఆ స్థిరత్వం తర్వాత రుచి వస్తుంది. మాకు రుచి రావట్లేదండి. అందుకే మేము అటెండ్ అవ్వం క్లాసెస్‌కి. ఆ రుచి రావట్లేదండి. కాబట్టి మేము జపం చేయం. బట్ ఆ రుచి రావాలంటే ముందు స్థిరత్వం రావాలి నీలో. నీ భక్తిలో స్థిరత్వం రావాలి. ఉందా ఫస్ట్ అది? అది వస్తే రుచి వస్తుంది. తర్వాత భావం వస్తుంది. తర్వాత ప్రేమ వస్తుంది. ఆసక్తి, భావ, ప్రేమ. అవి తర్వాత స్టేజెస్. నాలో భావం కలగట్లేదండి. నాకు కన్నీళ్లు రావట్లేదు. అంటే అది ఇంకా తర్వాత స్టేజెస్ నాయనా ముందు అనర్థ నివృత్తే జరగలేదు నీకు. అనర్థ నివృత్తి దగ్గర చెయ్యి ఫస్ట్. ఇంకేమవుతుందంట, స్థిరత్వం వచ్చిన తర్వాత ఏమవుతుందంట, తదా రజస్తమోభావ కామలోభోదయాచే చేత ఏతైర్నవ విద్దం స్థితం సత్వే ప్రసీదతి. ఏమవుతుందంట, వాడు రజస్తమో గుణాలకు దూరం అవుతాడంట స్లోగా. అంటే సత్వగుణంలోకి స్థిరమవుతూ ఉంటాడు. సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు అని చెప్తున్నారు. ఏమవుతుందంటే కామ లోభోదశాయ్. కామం, లోభం అన్ని నశిస్తాయి. సో, ఇంకా మనకి కోరికలుంటున్నాయి. ఇంకా లోభం ఉంది. అంటే ఏంటి? ఇంకా రజస్, తమో గుణాలతో మనం బాధపడుతున్నాం. క్లారిటీ ఇంకెవరు చెప్పక్కర్లా మన అడ్వాన్స్‌మెంట్ గురించి. ఇవి సెల్ఫ్ చెక్ అన్నమాట. కదండీ! ఇంకా కామం ఉందా? ఇంకా లోభంగా ఉందా వేరే వాడి పట్ల? లేపోతే ఇంకా నాకున్నది సరిపోవట్లేదా? ఏదైనా పొందకపోతే క్రోధం వస్తుందా? సరే అయితే. అప్పుడే సెల్ఫ్ చెక్ అయిపోయింది. ఎవరు నీకొచ్చి గ్రేడ్ ఇవ్వక్కర్లేదు. ఏ గ్రేడ్, బి గ్రేడ్ పిల్లలకి ఇస్తారు కదా! ఏమి ఇవ్వక్కర్లేదు. సెల్ఫ్ చెక్ ఎవరికైనా చేసుకోవచ్చు. కదండీ! సో, నెక్స్ట్ ఇంకేమవుతుందంటే, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః. ఎప్పుడైతే ఈ రజస్, తమో గుణాల నుంచి వాడు విడిపడతాడో ఏమవుతుందంటే, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే రజస్, తమో గుణాల్లో ఉన్నప్పుడు కోరికలు అనంతమైన కోరికలు వాడికి. రజో రాగాత్మకం విద్ధి.
రజోగుణంలో ఉన్న వ్యక్తికి అనంతమైన కోరికలతో సతమతం అవుతూ ఎప్పుడు దుఃఖంగా ఉంటాడు. దుఃఖానికి మారు పేరేంటి? అనంతమైన కోరికలు అంతే. ఆసక్తి, విపరీతమైన రాగ దేని పట్ల? భౌతిక విషయాల పట్ల, కోరికల పట్ల, వాటి ఫలితాల పట్ల. సో ఎప్పుడైతే అది లేదు, ప్రసన్న మనసు అనేది వస్తుందంట. ఆ తర్వాత 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? విద్యతే హృదయ గ్రంథి చిదంతే సర్వ సంశయః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. ఏమవుతుందంట అప్పుడు? హృదయ గ్రంథి చీల్చబడుతుందంట. ఆ హృదయ గ్రంథి అంటే ఏంటి? ఈ కాలుష్య చైతన్యం, మిథ్యాహంకారం. సో ఎప్పుడైతే ఆ మిథ్యాహంకార స్థితి నుంచి మనం ఛేదింపబడతామో ఏమవుతుంది? నిజమైన అహంకార స్థితి. నిజమైన అహంకార స్థితి అంటే ఏంటి? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. నేను భగవంతుడి యొక్క అంశని, భగవంతుని యొక్క సేవ చేయటమే నా విద్యుక్త ధర్మం అని తన నిజ స్థితిని తను తెలుసుకుని, నేను యజమాని కానే కాదు, నేను సేవకుణ్ణి. ఆ అద్భుతమైన శుద్ధ చైతన్యం నెలకొని ఉంటుందంట. సో అప్పుడు ఏమవుతుందంట వాడికి? పరతత్వమైన భగవంతుణ్ణి అవగాహన గలిగిన స్థితికి అతడు శీఘ్రమే వస్తాడంట. అప్పుడు భాగవతుడిని అర్థం చేసుకునే స్థితికి వస్తారు కదండి. సో అప్పటి వరకు ఎంతవరకు చదువుతాం, కొంతవరకు రిలైజ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ స్థితిలో మనం ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ కూడా అదే కృష్ణ కథ ఎన్నో వివరాలు మనకు అర్థమయ్యేలా అవుతుంది కదండి. స్లోగా మనం అనర్ధ నివృత్తి నుంచి నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ ఆ స్థితికి మనం వెళ్ళాల్సి ఉంటుంది కదండి. సో ఈ విధంగా శ్రవణం చేస్తే ఏమవుతుందంట? ఆ హృదయ గ్రంథి ఛేదించబడుతుంది. కాలుష్య చైతన్యం నుంచి నిజ స్థితికి మనం పెట్టబడతాం. నారద ముని నారద భక్తి సూత్రాలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు కదండి. ఏమని చెప్తారు? తద్దినం దుర్దినం మన్యే మేఘాఛాననం న దుర్దినం యద్దినం కృష్ణ సంలాప కథ పీయూష వర్జితం. ఏమన్నారు? తద్దినం దుర్దినం మన్యే ఎవరైనా ఏమంటారు? మేఘాలతో ఆవృతమై ఉన్న ఆకాశాన్ని చూసినప్పుడు ఏమంటారు? ఈ రోజు అంత మంచి రోజు కాదురా, ఆ ఏదైనా కొత్తది స్టార్ట్ చేయడానికి ఇది రోజు వద్దు అంటారు. అది దుర్దినం కింద ప్రకటిస్తారు జనరల్ గా లోకులందరూ కూడా. కానీ నారదముని ఏమంటున్నాడు ఆయన? అటువంటిది దుర్దినం కాదంట. ఎటువంటిది దుర్దినం? యద్దినం కృష్ణ సంలాప కథ పీయూష వర్జితం. ఏ రోజైతే నువ్వు కృష్ణ కథని శ్రవణం చేయలేదు, ఏ రోజైతే కృష్ణ కథను పానం చేయలేదు, ఆ రోజు దుర్దినం నీ జీవితంలో. ఆ రోజు దుర్దినం కదండి. ఎవరో నేను తిట్టారనో, ఎవరో నేను పొగడలేదనో, లేకపోతే ఏదో నువ్వు ఆశించింది రాలేదనో, నువ్వు కోరుకుంటుంది జరగట్లేదు, ఆ రోజు కాదు నీ జీవితంలో దుర్దినం. ఏ రోజు దుర్దినం? ఏ రోజైతే కృష్ణ కథ అనే అమృతాన్ని నువ్వు పానం చేయలేని రోజున అది నీ జీవితంలో దుర్దినం. అందుకనే మన అద్భుతంగా పరమ పూజ్యులైన శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ గారు మనకి అద్భుతమైన వరాన్ని ఇచ్చారు కదండి. సో ప్రతిరోజు కూడా ఏ ఇస్కాన్ సంస్థలో చూసినా కదండి, భగవద్గీత, భాగవతం నిత్యం కీర్తిస్తూ ఉంటారు అద్భుతంగా భక్తులు కదండి. సో అక్కడికి వెళ్ళి కనీసం అక్కడ దేవాలయంలో కూర్చుని శ్రవణం చేస్తే సరిపోతుంది కదండి. సో పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఆ దేవాలయంలో కూర్చుని ఆ భగవద్గీత చెప్తున్నప్పుడు, ఆ భాగవతం చెప్తున్నప్పుడు కదండి, కూర్చుని శ్రవణం చేస్తే చాలు, అన్ని అద్భుతాలు మన జీవితంలో జరగటం ప్రారంభిస్తాయి. ప్రాబ్లం ఏంటి? మనకి శ్రవణం చేయడానికి కూడా ఆసక్తి లేదు. అది గనుక ఆసక్తి తెచ్చుకుంటే, సరే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వెళ్ళి శ్రవణం చేయాలి. రోగం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా మెడిసిన్ వేసుకోవాలి. అది చేదుగా ఉందండి వద్దు. చేదుగా ఉందని వద్దు అంటే పిల్లని ఊరుకుంటామా? తల్లి ఊరుకుంటుందా? అమ్మ చేదుగా ఉంది మందు వద్దు అంటే ఏం చేస్తుంది? వాడు ఏడ్చినా కింద పడి దొల్లినా మందు వేసేస్తుంది. అప్పుడే వాడికి రోగం నుంచి హ్యాపీగా ఉంటాడు. కాదు నాన్న నీకు ఇప్పుడు తెలియట్లేదు, బట్ ఇది కంపల్సరీ నువ్వు వేసుకోవాలి అని చెప్తుంది. కొంచెం కఠినంగా ఉన్న అందరూ అనుకోవచ్చు, ఏంటి తల్లి వాడు ఏడుస్తున్నా నోరు పోసేస్తుంది. ఎవరైనా మూర్ఖులు అనుకోవచ్చు, తల్లి యొక్క హృదయం అర్థం చేసుకోలేని వాళ్ళు. కానీ ఆల్రెడీ ఒక తల్లి అయి ఉన్న వాళ్ళు కదండి, మంచి పని చేసింది. వాడు ఏడిస్తే ఆడవనే మందు వేస్తే రేపొద్దున అన్న రోజు ఇంకా హ్యాపీగా ఆడుకుని తిరుగుతాడు వాడి కోసమే. అలాగే మన ఆచార్యులు కూడా చెప్తారు, నువ్వు శ్రవణం చేయాలి, రోజు కూడా భాగవతం శ్రవణం చేయాలి, భగవద్గీత శ్రవణం చేయాలి. అదేంటండి ఇంకా అంత కఠినంగా రోజు చేయాలంటున్నారు? మరి వాళ్ళ ఫ్రీడమ్ యాక్చువల్ గా వింటేనే ఫ్రీడమ్ వస్తుంది, వినపోతేనే ఫ్రీడమ్ ఉండదు. వింటేనే ఈ జీవుడికి ఈ భౌతిక తత్వం నుంచి విముక్తి కలుగుతుంది, వినపోతేనే నిజంగా ఫ్రీడమ్ లేదు.
చాలా మంది ఏమంటారు, వినమంటున్నారు, వినమంటే మాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది మా జీవితంలో. కానీ వింటేనే ఫ్రీడమ్ వస్తుంది, నిజమైన ఫ్రీడమ్ కదండి. సో ఎలాగైతే తల్లికి తెలుసు కాబట్టి మెడిసిన్ ఇలా విధంగానే పోస్తుంది, అలాగే గురువుకి తెలుసు కాబట్టి కదండి, ఇప్పుడు ఏదో విధంగా వీడు శ్రవణం చేస్తే ఉద్ధరింపబడతాడు కదండి. సో అందుకని మనం శ్రవణం చేయాలి. సో ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం స్వామి. సో నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నాడు ఆయన, సో ఇప్పుడు ఏదైతే నేను జ్ఞానం ఇస్తున్నానో అది ఎటువంటిదంట, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం. జ్ఞానం విజ్ఞాన సహితమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని అంతా నీకు చెప్తున్నానయ్యా ఓ అర్జున. ఓకే, మరి తెలుసుకుంటే నాకు ఏమవుతుంది స్వామి అని అర్జున అడగవచ్చు. అది తెలుసుకుంటే ఏమవుతుందంట, అన్య జ్ఞాతవ్యం నావిశిష్యతే. జ్ఞాతవ్యం, ఇది తెలుసు, ఏదైతే నేను చెప్పానో సంపూర్ణమైన జ్ఞానం అది తెలుసుకున్న తర్వాత నా అవశిష్యతే, ఇంకేది మిగలదు నువ్వు తెలుసుకోవడానికి, అన్ని తెలుసుకున్నవాడు అవుతాం. అటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా. అంటే ఎంత అద్భుతమైన జ్ఞానం కృష్ణ భగవాన్ అర్జునుడికి ఇవ్వబోతున్నాడు. సో ఎవరు చెప్పగలరండి, ఇది తెలిస్తే ఇంక నువ్వేం తెలుసుకోవక్కర్లేదని ఎవరు చెప్పగలరు? కేవలం దేవాది దేవుడైన కృష్ణ భగవాన్ చెప్పగలడు. అందుకని ఇక్కడ ధృతరాష్ట్ర వాచ అలా వాళ్ళ పేర్లు చెప్పారు, అర్జున వాచ కదండి, సంజయ్ వాచ. కానీ ఇక్కడ ఏమని చెప్పారు, శ్రీ భగవాను వాచ. భగవంతుడు మాట్లాడుతున్నాడు, కేవలం భగవంతుడే ఇలా చెప్పగలడు. ఏమయ్యా నేను చెప్తున్నా, నీ సంపూర్ణమైన జ్ఞానం ఇది తెలుసుకున్న తర్వాత నువ్వేది తెలుసుకోక్కర్లా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోక్కర్లేదు, సంపూర్ణంగా నేను మొత్తం ఇస్తున్నా. కేవలం భగవంతుడే చెప్పగలడు కదండి, ఎందుకంటే ఆయన గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టి. లేకపోతే ఆయన అంతరంగిక సేవకుడు గురువు చెప్పగలడు. గురువు చెప్తారు, ఈ కృష్ణ కథను శ్రవణం చేస్తే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం కదండి. అలాగే ఇక్కడ భగవంతుడు చెప్తున్నా, నేను చెప్పే సంపూర్ణమైన జ్ఞానం. ఇక్కడ ఆచార్యులు చక్కగా ఈ జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, ఒకటి మనకి శ్రీధర స్వామి గారు చెప్తారు. ఈ జ్ఞానం అంటే ఏంటంటే ఏదైతే భగవంతుని గురించి సంబంధించిన జ్ఞాన శాస్త్రాల ద్వారా మనం తెలుసుకుంది. విజ్ఞానం అంటే అనుభవ పూర్వకమైన జ్ఞానం, అది రియలైజ్ అవ్వగలుగుతాం ఏదైతే శాస్త్రాల ద్వారా తెలుసుకున్నాం అదేం చెప్తారు. అలాగే మనకు బలదేవ్ విద్యాభూషణ్ గారు ఏమని చెప్తారు, ఈ జ్ఞానం అంటే ఏమని చెప్తారు, అదే ప్రోపాద్ గారు కూడా ఇక్కడ కోట్ చేశారు. ఎందుకంటే ప్రోపాద్ గారు మన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారిది, శ్రీధర స్వామి గారిది, బలదేవ్ విద్యాభూషణ్ గారిది, అందరి కూడా అద్భుతమైన పాయింట్స్ అని కలిపి మనకి అద్భుతమైన భాష్యాలన్నీ ఇచ్చారు ప్రోపాద్ గారు కదండి. సో బలదేవ్ విద్యాభూషణ్ గారు ఏమని చెప్తారు, జ్ఞానం అంటే ఈ యొక్క భౌతిక తత్వం గురించి, భౌతిక ప్రపంచం గురించి, భౌతిక ప్రకృతి గురించి, అలాగే ఆధ్యాత్మికమైన జీవాత్మ గురించిన జ్ఞానం. అంతేకాకుండా ఈ రెండిటి గురించి, రెండిటి యొక్క మూలం ఎవరు కదండి, రెండిటి యొక్క మూలం ఎవరు, ఆ భగవంతుడు. సో ఆ భగవంతునికి సంబంధించిన జ్ఞానం విజ్ఞానం. సో ఈ విధంగా జ్ఞాన విజ్ఞాన సహితం కదండి. జ్ఞానం విజ్ఞానం అంటే భౌతిక ప్రకృతి గురించి వస్తుంది, ఆత్మ గురించి వస్తుంది, జీవుడి గురించి వస్తుంది, భగవంతుడి గురించి వస్తుంది. అంటే జ్ఞాన విజ్ఞానం మొత్తం ఈ రెండిట్లో ఏం కవర్ అవుతున్నాయి, భౌతిక ప్రకృతి గురించి, ఆధ్యాత్మిక ప్రకృతి గురించి కదండి. ఈ యొక్క భౌతిక ప్రకృతి మ్యాటర్ గురించి, భౌతికత్వం జడత్వం గురించి, అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి అయిన జీవుడి గురించి, ఈ జీవుడికి భౌతిక తత్వానికి ఎవరండి, ఆయన ఓనర్ అయిన భగవంతుడి గురించిన జ్ఞానం. అలాగే మన యొక్క ఎవరు మన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తారు, ఈ జ్ఞానం అంటే భగవంతుడి గురించి శక్తుల గురించి అని చెప్తారు ఆయన. అంటే ఒకే దాన్ని ఒక ఆచార్య ఒక్కొక్క పదంలో వాడతారు అనమాట. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారు, జ్ఞానం అంటే భగవంతుడి యొక్క శక్తుల గురించి, ఆయన పవర్స్ గురించి. శక్తులు అంటే 3 శక్తులు ఉన్నాయి, ఏంటవి, అంతరంగిక శక్తి, బహిరంగిక శక్తి, తటస్థ శక్తి. అంతరంగిక శక్తి ఎవరు, ఈ యొక్క ఇంటర్నల్ పొటెన్సీ యోగమాయ కదండి. అలాగే బహిరంగిక శక్తి మహామాయ భౌతిక ప్రకృతి, అలాగే తటస్థ శక్తి అయిన జీవుడు. ఆధ్యాత్మికమైన వాడే, బట్ తటస్థ శక్తి అటు కావాలంటే ఇంటర్నల్ పొటెన్సీలోకి వెళ్ళచ్చు, యోగమాయ ఆధ్వర్యంలోకి వెళ్ళచ్చు, లేకపోతే మహామాయ ఆధ్వర్యంలోకి వెళ్ళచ్చు, తన చిన్నప్పటి స్వతంత్రాన్ని వినియోగించుకున్న దాన్ని బట్టి. సో వాటి గురించి చెప్తున్నారు. అలాగే విజ్ఞానం అంటే ఆయన ఏం చెప్తున్నారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారంటే భగవంతుని యొక్క మాధుర్యం గురించి. ఆ మాధుర్యం గురించి ఎక్కడ వస్తుంది, అద్భుతమైన లీలల వర్ణన ఎక్కడ, శ్రీమద్ భాగవతం. అద్భుతమైన లీలల గురించి, ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, ఆయన ఆధ్యాత్మిక లోకం గురించి, ఆయన శుద్ధ భక్తులు చేసే అద్భుతమైన లీలలు, ఆ మాధుర్యం గురించి. ఈ విధంగా జ్ఞాన విజ్ఞానం. సో ఈ రెండే కదండి మొత్తం అంతా ఉన్నది ఒకటి భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. సో జ్ఞాన విజ్ఞానం రెండు కవర్ అయిపోతే
మొత్తం తెలుసుకున్నట్టయితే ఇంక తెలుసుకోవాల్సింది ఏముంది వాడికి? అదే చెప్తున్నారు స్వామి. ఎవరైతే నేను చెప్తున్న జ్ఞాన విజ్ఞాన సహితం భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, అక్కడ ఉండే వాళ్ళెవరు? ఇక్కడ ఉండే జీవులెవరు? ఈ భౌతిక ప్రకృతి గురించి, అలాగే వాటిలోనికి యజమానైన నా గురించి నేను జ్ఞానం చెప్పబోతున్నా. ఇది తెలుసుకుంటే నువ్వేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. స్వామి మనకి చతుశ్లోకి భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తారు. అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజతే మాం బుధభావ సమన్విత. ఎవరైతే నాను ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి యజమాని అని తెలుసుకుంటారో ఏమని చేస్తారంటే వాళ్ళు నా పట్ల భక్తియుత సేవలో నెలకొని ఉంటారు. ఇది జరుగుతుంది. ఆయన గురించి తెలిస్తే మనం శ్రద్ధగా ఆయన్ని సేవించుకోగలం కదండి. శ్రద్ధగా ఆయన్ని సేవించుకోగలం. ఎందుకంటే ఆయన గురించి తెలిస్తేనే మన నిజ ధర్మాన్ని మనం ఆచరించగలం. ఏంటండి మన నిజ ధర్మం? భగవంతునికి సేవ చేయటం. సేవ చేయకపోతే ఏమని చెప్తుంది హితోపదేశం అటువంటివన్నీ? ఏమని చెప్తుంది? ఆహార నిద్ర భయమైతునంచ సమానమేతత్ పశుభిర్నరానం ధర్మోహితేషో మదికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. కదండి. సో ఆహార నిద్ర భయం అవుతున్నావు, జంతువు చేస్తుంది, నువ్వు చేస్తున్నావు. ఇంకా నీకంటే జంతువే శుభ్రంగా ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇంకా ఈ 4 రకాల యాక్టివిటీస్ లో మనకంటే అవి ఇంకా అద్భుతంగా చేయగలవు. ఒకేసారి ఎన్నో సంతానాన్ని కనగలవు కదండి. ఎంతో ఇంద్రియ తృప్తి మనకంటే ఎక్కువ చేయగలవు. కానీ దానికోసం కాదు మానవ జన్మ. ధర్మ విశేషం ఏంటంట? వాటికంటే ఎక్స్ట్రా ఏం చేయాలి? ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించకపోతే ఏమంటున్నారు? ధర్మేణ హీన పశుభి సమానం. పశువుతో సమానం. మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా వాడు మనిషి అనిపించకూడదు, జంతువులా బతుకుతున్నట్టే. మరి ఏంటండి ఆ ధర్మం? పంచదారికి ఎలాగైతే తీయదనం ధర్మం కదండి, అలాగే జీవుడి ధర్మం అంటే భక్తియుత సేవ. సో ఈ భక్తియుత సేవ చేయాలి అంటే భగవంతుడి గురించి జ్ఞానం తెలుసుకోవాలి. అది గురుముఖత తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే స్వామి గురించి జ్ఞానం విజ్ఞానం సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందితే ఆ తర్వాత తెలుసుకోవాల్సిందంటూ ఇంకా ఏది ఉండదు. అటువంటి విధంగా తెలుసుకున్న వ్యక్తి భగవాన్ యొక్క కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సబ్జతే. పరమాత్మని ఈ యొక్క పరమ సత్యాన్ని 3 ఫీచర్స్ లో అర్థం చేసుకోవచ్చు. నిరాకార బ్రహ్మం, పరమాత్మ, భగవాన్. కానీ ఎవరైతే ఈ భగవాన్ గురించి తెలుసుకుంటారో కదండి, అప్రయత్నం కానీ ఆ నిరాకార బ్రహ్మం గురించి ఆ పరమాత్మ గురించి అవగతం అవుతుంది కదండి. ఏ విధంగా అయితే మన దగ్గర 100 రూపాయల నోటు ఉంటే అందులో 50 ఉంది, 20 ఉంది, 10 కూడా ఉంది. 100 రూపాయల నోటు గురించి అసలు అర్థమవుతుంది దాని వాల్యూ తెలిస్తే. అలాగే భగవాన్ యొక్క కాన్సెప్ట్ నీకు అర్థమైతే ఆయన ఏ విధంగా ఎన్ని అద్భుతమైన శక్తులు ఉంటాడు, ఏ విధంగా అనంతమైన రూపాలు తీసుకుంటాడు, ఏ విధంగా పరమాత్మ కింద మొత్తం వ్యాపించి ఉంటాడు, విష్ణు కింద లోపల బయట వ్యాపించి ఉంటాడు కదండి. అట్ ద సేమ్ టైం పరమాత్మ కింద ప్రతి జీవితో కూడా ఉండి వాడి స్థితి గతి అన్ని నియమిస్తున్నాడు. వ్యక్తంగా అవ్యక్తంగా మొత్తం తానే ఏ విధంగా అయి ఉన్నాడు. ఈ విషయమైన జ్ఞానం తెలిసి ఉంటే ఆయన ఏ విధంగా అనంతుడు, మనం ఏ విధంగా అణువు. ఈ అద్భుతమైన భౌతిక ప్రపంచంలో ఎన్నో గుణాలు జీవుణ్ణి బంధిస్తున్నప్పటికీ కూడా ఆ గుణాలన్నిటి చేత అంటబడనివాడు, గుణాలకి అధినేత అయిన మాయ యొక్క యజమాని స్వామి అని తెలిస్తే అన్ని తెలిసినట్టే కదండి. సో అలా తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు? భక్తియుత సేవలో నెలకొని ఉంటాడు. సరే, అయితే ఇది మరి ఎంతమంది అర్థం చేసుకోగలరు? ప్రయత్నం ఎంతమంది చేస్తారు? ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఎంతమంది యథార్థంగా కదండి ఉన్నది ఉన్నట్టుగా స్వామి గురించి తెలుసుకోగలరు అన్న విషయాన్ని మనకి 3వ శ్లోకంలో చెప్తారు స్వామి. రేపు తెలుసుకుందామండి. ఈ రోజు శ్లోకాలు ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. ధన్యవాద ప్రణామ మాతాజీ. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। ధన్యవాద ప్రణామ ప్రభు. ప్రణామాలు మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ డివోటీస్. ఏం సందేహాలు లేవండి? హరే- మనం చేద్దామా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవల్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ, హరే కృష్ణ నాకు మాతాజీ. ఒక చిన్న డౌట్ మాతాజీ. ఎస్ ప్రభు, అడగండి. మాతాజీ, మేము చిన్న అధ్యాయంలో మేము చదువుతున్నాము, శ్లోకాలు చదువుతుంటే అవి మీరు ఎగ్జాంపుల్ ఎట్లా వస్తున్నాయి అర్థం అవ్వట్లేదు మాతాజీ.
అది చదివితే అధ్యాయాలను చదువుతున్నాం అంతే గాని తర్వాత దాని మీనింగ్ ఏంది అది అర్థం అవ్వట్లేదు మాతాజీ. ఓకే. అందుకే మనం మీది ఇప్పుడు ప్రతిరోజు ఒక శ్లోకం చర్చించుకుంటున్నాం కదా ప్రభు. అప్పుడు మీ శ్లోకాలకు పోయి మీ ఎప్పుడో చెప్పింది మేము రిపేర్ చేసుకుంటే అప్పుడు మీరు చెప్పింది ఏంటో అర్థమవుతుంది మాతాజీ అది. ఓకే. ఆ, మీరు చెప్పింది తింటే అర్థమవుతుంది, లేకుంటే అర్థం అవ్వట్లేదు. అది చదువుతున్నాం కానీ అర్థం అవ్వట్లేదు మాతాజీ. మీరు చెప్పింది మేము మళ్ళీ 3-4 టైమ్స్ మళ్ళీ ఒకసారి వింటే అది కరెక్ట్ గా అర్థమవుతుంది. అయితే దానికి అవును. ఎగ్జాంపుల్ కానీ అవన్నీ ఎగ్జాంపుల్స్ వేరే వాళ్ళకు మేము అర్థం కానీ చెప్పాలంటే ఏ ఏ బుక్స్ చదివితే బాగుంటది మాతాజీ? మాతాజీ ఎప్పుడు చెప్పినప్పుడు మనం నోట్ చేసుకుంటే పాయింట్స్ బెటర్ ఆ, అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఫస్ట్ మాతాజీ. చేయాల్సింది శ్రవణం మాతాజీ. చేయాలి శ్రద్ధగా. మన గురు మహారాజ్ హోలినేస్ జయపతాక స్వామి మహారాజ్ చెప్తారు. సో మొన్న మహారాజ్ కూడా లాస్ట్ టైం వ్యాస పూజకి నేను అటెండ్ అయినప్పుడు మాయాపూర్లో మహారాజ్ చెప్తున్నాడు చక్కగా, నేను ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. సో మహారాజ్ ఒకటే చెప్పారు. సో ఫస్ట్ మనం ప్రభుపాద్ గారి పుస్తకాలు నిత్యం కొంత సమయం అని చెప్పుకొని మనం అధ్యయనం చేయాలి. రైట్? ఓన్లీ చదవటం కాదు, అధ్యయనం చేయాలి. సో లైన్ టు లైన్ ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు ఈ లైన్ లో. సో ప్రతి పరపట్టు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకుతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ప్రభుపాద్ గారు. ఎలా ఉంటుంది, మై డియర్ శ్రీప్రద, ఇది నీ కోసమే, మిగతా వాళ్ళు ఎవరి కోసం రాలేదు, ఈ భాష నీ కోసమే రాశాను, నువ్వు మారటం కోసమే రాశాను. కింద చివర మీ యొక్క శ్రేయోభిలాషి శ్రీల ప్రభుపాద్ కదండి. సో ఇలాగ మనం అధ్యయనం చేసినప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఏమనుకుంటే ఇది ఓకే, ఇది నేను ఆల్రెడీ అడ్వాన్స్డ్, ఇది నాకు సంబంధం లేదు అనుకుంటా. కాదు, ఇది నా కోసమే చెప్తున్నారు ప్రభుపాద్ కదండి. ఎందుకంటే నేను ఇంకా ఇంతవరకు రాలేదు, ఇది నా కోసమే చెప్తున్నారు. ఆ విధంగా ఒకటి అధ్యయనం చేయాలి. రెండవది, శ్రవణం చేసేటప్పుడు కేవలం శ్రవణమే చేయాలి. సో ఇక్కడ ఇంతమంది శ్రవణం చేస్తున్నారు, నేను ఒక్కళ్ళు కూడా ఫేస్ ఎవరిది చూడట్లేదు. అంటే వీళ్ళందరూ సీరియస్ గా శ్రవణం చేస్తున్నారు లేదో కూడా నాకు తెలియదు కదా, నాకు నిజంగా తెలియదు. నాకైతే ఫుల్ గా బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళామనుకోండి, డైరెక్ట్ గా పర్సన్ ఎదుర్కొంటా కూర్చుంటారు కదండి. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్తారు, స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా స్కూల్లో టీచర్ చెప్తుంది వింటారు, ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు కదండి. సో వాళ్ళు అడగండి, టీచర్ నేను మీరు చెప్తున్నప్పుడు వింటూ నేను ఆడుకోవచ్చా అని అడిగే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకంటే టీచర్ ఎదుర్కొంటా ఉంది, వినాలి. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు ఆన్లైన్ లో వింటున్నాం అనుకుంటున్నాం, ఆఫ్లైన్ లో ఏదైనా ఒక్కోసారి ఇప్పుడు ఆఫ్లైన్ లో ఎదుర్కొంటా కూర్చుని మనసు వేరే చోట పెడితే అప్పుడు ఉపయోగం ఉండదు. కానీ ఏదైతే శ్రవణం చేస్తున్నాం, శ్రవణమే చేయాలి, ఇంకేది చేయకూడదు. అంతేకాకుండా శ్రవణం 3 రకాలుగా ఉంటుంది ప్రభు. ఒకటి ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేయాలి కదండి. రెండవది ఏముంటుంది, ఈ చెవుతో వింటాం, మళ్ళీ నోటితో చెప్పేంత వరకే మనకి ఉంచుకుంటాం అంతే మన బ్రెయిన్ లో. కానీ అవి 2 కరెక్ట్ కాదంట. ఏ విధంగా శ్రవణం చేయాలి, ఈ చెవు నుంచి విన్నది మన హృదయ స్థానానికి వెళ్ళాలి, హృదయంలో మార్పు రావాలి. నీ హృదయం మార్పు చెందిన తర్వాత అప్పుడు అదే విషయాన్ని నువ్వు చెప్పాలి, అప్పుడు నువ్వు చెప్పగలవు. నీ హృదయంలో మార్పు రాకుండా మనం ఎలా చెప్పగలం? ఒకవేళ చెప్పినా ఆ మాటకి శక్తి ఉండదు. సో ఎంతో మంది ఎన్నో చెప్తారు, కానీ మనలో ఏదైనా మార్పు వస్తుందండి? ఏది రాదు కదండి. ఇంతకుముందు కూడా ఎంతో మంది విని ఉంటాం, కానీ మనకి ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఏ ప్రభునో ఏ మాతాజీనో ఏదో చెప్పినప్పుడు మనకి వెంటనే ఎందుకు స్ట్రైక్ అయింది అంటే, అదే మాట ఎన్నోసార్లు ఎక్కడో విని ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తిది మనకి ఎందుకు హత్తుకుంటుందంటే, ఆ వ్యక్తి యొక్క శుద్ధత, ఆ వ్యక్తి యొక్క ప్యూరిటీ, ఆ వ్యక్తి చేసే సాధన వల్ల తను పొందిన ప్యూరిటీ కారణంగా తను చెప్పిన మాటకి ఆ శక్తి పరమాత్మ ఇస్తాడు. అప్పుడు అవతల వ్యక్తి మారుతాడు కదండి. సో ఇవి 3 జరగాలి. ఒకటి శాస్త్రాధ్యయనం నిత్యం జరగాలి, వాళ్ళు చేసుకోవాలి, సెల్ఫ్ స్టడీ ఉండాలి. రెండవది చక్కగా శ్రవణం చేయాలి, శ్రవణం చేసింది ఆచరిస్తూ అప్పుడు మనం చెప్పే ప్రయత్నం చేయాలి. అది ప్రభు. సో ఒకసారి చదివితే గుర్తుండట్లేదంటే చక్కగా మాతాజీ ఇందాక అక్షర సౌజన్య మాతాజీ చెప్పారు, ఏం చేయాలి, పుస్తకం పెన్ను పెట్టుకోవాలి. ఎప్పుడైనా టీచర్ చెప్తున్నప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, రాసుకోవాలి. రాసుకోకపోతే వాడు ఎగ్జామ్ లో ఏం రాస్తాడు కదండి. ఆ రోజు అయిపోతుంది, 10 రోజులు అయిపోతే ఏది గుర్తుండదు. ఎందుకంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇదివరకు రోజుల్లో గురువు ముఖతో ఒకసారి వింటే చచ్చిపోయేంత వరకు గుర్తుండేది కాదు. మళ్ళీ వాళ్ళ శిష్యులకు కూడా వాళ్ళు అలాగే చెప్పేసేవారు, ఈ శ్లోకం తర్వాత ఈ శ్లోకం. కుదిరితే గురువు దగ్గర నుంచి తెలుసుకున్న ఒక శ్లోకాన్ని 100 శ్లోకాల కింద డివైడ్ చేసేవారు. లేకపోతే అంత సమయం లేదు శిష్యుడికి అనుకుంటే 100 శ్లోకాలు కలిపి ఒక శ్లోకం కింద ఇచ్చేసేవారు. అంత శక్తి వాళ్ళకు ఉండేది, అంతా అప్పుడు మస్తక్లో ఉండేది. ఇప్పుడు మన మస్తకి అంత శక్తి లేదు. కాబట్టి
కలియుగంలో అన్ని క్షీణించకపోతున్నాయి, మరి జ్ఞాపక శక్తి కూడా క్షీణించకపోతుంది కదండి. ఏం చేయాలి? పుస్తకంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మస్తకులో ఉండట్లేదో పుస్తకంలో పెట్టుకోవాలి. సో పుస్తకం మనకి రెగ్యులర్ గా మన చేతిలో ఉంటుంది కాబట్టి చాలా మంది నేను డివోటీస్ ని చూసాను, వాళ్ళు పాకెట్ బుక్ అని మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారు, ఇలా విన్నప్పుడు వాళ్ళకి బాగా నచ్చిన పాయింట్స్ వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో పాకెట్ బుక్ ఎలాగైతే డైరీ లాగా పాకెట్ లో పెట్టుకుంటారు, సో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు తిరగేరు వాళ్ళు, ఈ పుస్తకం తిరగేస్తారు. అప్పుడు ఏమవుతుందండి? అన్ని గుర్తుంటాయి, ప్రతిదీ గుర్తుంటుంది. అప్పుడు గుర్తున్నప్పుడు మనం చెప్పగలం. ఇంతే ప్రభు, ఇంతకంటే వేరే సీక్రెట్ ఏమీ లేదు ప్రభు. సాధన కూడా చేయాలి కదా మాతాజీ, మన బుక్ లో రాసుకున్నా అది సాధన చేస్తూ సాధన అదే కదా, ఖాళీ ఉన్నప్పుడల్లా మనం అది అధ్యయనం చేయటమే సాధన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది ఈవినింగ్ క్లాస్ టైంలో మేము ఆఫీస్ లో ఉంటాం మాతాజీ. అవును ప్రభు, మీరు ఇంకా చాలా గ్రేట్ ప్రభు. మీరు అందరూ అన్ని వర్క్స్ చేస్తూ కూడా, ఇప్పుడు నేను అనుకోండి ఫుల్ ఫ్రీ పర్సన్. సో మీరు అందరూ కూడా వర్క్ చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చక్కగా పెడుతూ కూడా ఇంకా శ్రావణం చేస్తున్నారు. అందరికీ కూడా పాదాభివందనాలు, అందులో నేను ఎటువంటి సందేహం పెట్టట్లేదు. సో నేనేం చెప్తున్నానంటే 100% మనం తీసుకోవాలి అంటే 100% శ్రద్ధ. అక్కడ కూర్చున్నప్పుడు విన్నదానికి కదండి, వేరే చేస్తూ విన్నదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో అయితే అప్పుడు కుదరకపోతే ఆదివారం ఖాళీగా ఉంటుంది, ఆ రోజైనా కూర్చొని నోట్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మన గ్రూప్ లో ఉన్న శ్రీదేవి అడప మాతాజీ, శ్రీదేవి అడప మాతాజీ అయితే ఎప్పుడు చక్కగా నోట్స్ రాసుకుంటారు మాతాజీ. నేను ఎక్కడైతే డాట్ ఉంటుందో మాతాజీ పుస్తకంలో ఒక డాట్ ఉంటుందో ఆశ్చర్యం లేదు, అంతలాగా నోట్స్ రాసుకుంటారు. సో ఇలాగ చాలా మంది కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుంది, చెప్పిన వాళ్ళే మర్చిపోవచ్చు, ఎగ్జాంపుల్ వాళ్ళు మర్చిపోరు ఎప్పటికీ కూడా కదండి. సో ఇప్పుడు మనకి ఇప్పుడే వింటున్నాం, మనం ఇప్పుడు రాయలేకపోవచ్చు నోట్స్, కానీ మనకి లేజర్ టైం ఉంటుందిగా, ఏదో ఒక టైంలో. ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తాం, మనం డ్రైవ్ చేయట్లేదు కదండి, సో ఏదో టైం ఉంటుంది కదండి, అప్పుడు రాసుకోవచ్చు. సో అలా అన్నమాట. ఏదో ఒకటి, ఇప్పుడు అన్ని క్లాసెస్ కి ఇప్పుడు నోట్స్ రాసుకోపోయినా కొన్ని మనకి హృదయానికి చాలా హత్తుకుంటాయి, వీటికైనా నోట్స్ రాసుకోవాలి కదండి. సో అవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కొన్ని అన్ని 1000 క్లాసులు వింటున్నాం, అందుకనే ఎన్ని క్లాసులు విన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కదండి. ఎన్ని క్లాసులు విన్నాం అన్నది కాదు, ఎన్ని శ్రద్ధగా విన్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను అందులో ఆ గ్రూప్ లో ఎన్నో, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, అక్కడక్కడ అంతా శ్రవణం చేస్తారు, కానీ ఏం మార్పు రాదు. ఎందుకంటే ఏది శ్రద్ధగా వినట్లేదు, ఎందుకంటే అంత సమయం ఎవరు కేటాయించలేరు దేనికైనా సరే కదండి. సో వాళ్ళు కేటగరైజ్ చేసుకోవాలి, ఏది వినాలి, ఎంత వరకు వినాలి, సో ఎంత వరకు నేను ఆచరించాలి, ప్రతిదానికి ఒక టైం పెట్టుకుని అలా ఫాలో అవ్వాలి. లేకపోతే ఏమవుతుందండి, ఏది పర్ఫెక్ట్ గా చేయలేకపోతే అసలు ఫుల్ గా. అది ప్రభు. సో మీ అందరూ ఇంకా చాలా వెరీ వెరీ గుడ్. అసలు ఎన్నో కార్యక్రమాలు చక్కబెడుతూ, ఎన్నో సేవలు చేస్తూ, ఆధ్యాత్మికంగా, భౌతికంగా కదండి, ఇంకా చాలా చాలా అభివృద్ధి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు చెప్పినట్లుగా తచ్చును అన్నారు కదా మాతాజీ, అది ఎంత అద్భుతమైన పదం అంటే, అసలు అది విన్నామంటే ఆ శ్రవణం అనేది చేసి అర్జునుడు కనుక కృష్ణ భగవానుడు చెప్పారు కదా, నువ్వు విను ఇది అని చెప్పేసి అన్నారు, చక్కగా విన్నారు. అలానే మీరు మాకు చెప్తున్నారు ఎన్ని కూడా, మీరు చెప్పిందంతా కూడా మేము వింటూ దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాం మాతాజీ. ఒక్క రోజు కాకపోతే ఒక రోజైనా కొంతవరకు మేము ఆ గోల్ ని కొంచెమైనా రీచ్ అవ్వ ప్రయత్నం చేయొచ్చని తెలుస్తుంది మాతాజీ. మీరు చెప్పినట్టు మాతాజీ, ఇప్పుడు ప్రతి జీవి ఆహారం, నిద్ర, భయం, మైథునం చేస్తున్నాయి. మామూలు మన మంచి జ్ఞానం, ఉత్తమ చైతన్యం ఇచ్చిన మనం కూడా అదే చేస్తున్నాము. ఇంకా మరి వాటికి మనకి తేడా ఏంటి? ఇక మనం కూడా అదే చేస్తే ఇక మనకులో పురోగతి ఏది? ఇక మనకి ఇచ్చింది ఈ మానవ జన్మ అనేది మనం సంస్కరించుకోవడానికి, ఉద్ధరించుకోవడానికి. కాబట్టి ఈ జన్మని మనం సంస్కరించుకోవాలి కాబట్టి మనము ఈ తచ్చును చేయాలి, సాధన చేయాలి అని ఈ రోజు శ్లోకం ఈ రోజు ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. మీరు ఇందాక ఇంకో పదం చెప్పారు మాతాజీ, ఇప్పుడు వినేటప్పుడు భగవద్గీత విని అబ్బా ఇంకా వదలరా అని అనుకుంటాము, కానీ ఇది వింటే అసలు ఏది వదిలేస్తాం, ఏది కావాలి, ఏది వదిలేయాలన్న సంగతి తెలుస్తుంది అన్నారు చూసారు మాతాజీ. ఇప్పుడు ఏంటంటే భౌతికంగా ఉన్నది అవి మాత్రం కావాలి, అది వదలలేదు. భగవద్గీత మాత్రం ఇంకెప్పుడు వదిలేస్తారని చూస్తాము. కానీ అది వినటం వల్ల సినిమా థియేటర్ కి వెళ్ళాం అనుకోండి, 3 గంటల సినిమా 3:30 గంటలకి పెట్టినా ఎవరు కిమ్ కామ్ గా చూస్తారు కదండి. అప్పుడేం అడగం, 5 నిమిషాలు ఎందుకు ఎక్స్ట్రా సినిమా చూపించామని ఎవరు అడగరు. అప్పుడు అడగరు. సీరియల్ ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా చూపించినా ఏమి అనరు వాడిని, ఆ ఛానల్ వాడిని ఏమనరు, ఇంకా దండలేస్తారు వాడికి. అదే ఒక క్లాస్ కొంచెం ఎక్స్టెండ్ అయితే ఏంటి అసలు మాకు బతుకులేదా అన్నట్టుగా మాట్లాడుతారు కదండి. సో అది ప్రాబ్లం.
అవును మాతాజీ. కానీ ఇది వింటేనే మనం ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టగలుగుతామని తెలుసుకోలేకపోతున్నాము. అవును అవును చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. సందేహాలు రాకుండా నివృత్తి అవుతున్నాయి. ఒకవేళ ఉన్నా కూడా అవి మీరు చెప్పే విషయాల్లోనే నివృత్తి అయిపోతున్నాయి. థ్యాంక్ యూ మాతాజీ. అంతా ప్రభుపాద్ గారి యొక్క మెర్సీ. ఈ రోజు చెప్పిన మాతాజీ పాము గురించి చెప్పారు కదా, విషయం అదే పాలల్లో ఒక్క విషయం చుక్కబడితే ఎలాగో అనేది మనకి గురు తరహా మనం నేర్చుకోవాలి అన్నది చాలా బాగా చెప్పారు మాతాజీ. ఉదాహరణ హరే కృష్ణ. మాతాజీ ఇదివరకు 4కి లేచి ఊరికే దీపం పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకుంటే ఇంకా మనం అసలు ఎంత గ్రేటో అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది మాతాజీ ఎంత లేజీ ఫెలోస్ అసలు ప్రతిదీ ఈ పూట దీపం పెట్టకపోతే ఏం కాదు, క్లాస్ ఉంది కదా 6కి భక్తి వృక్ష, ఈ రోజు అవాయిడ్ చేద్దాం, ఈ రోజు ప్రసాదం పెట్టకుండా తినేద్దాం, ఇట్లా అనిపిస్తుంది మాతాజీ. దాని నుంచి ఎట్లా బయటపడతామో అసలు అర్థం అవట్లేదు. ఏం లేదండి, బృందావనం వెళ్ళిపోండి. కార్తీక మాసంలో ఆటోమేటిక్ గా బయటపడతారు. ఎందుకంటే మనం 4:30కి 4ంటికి లెగిసి రెడీ అయ్యి 4:30కి మంగళహారతి చేయడానికి రాముడో దేవుడో అంటున్నావు, ఏదో చేసేస్తున్నాం ప్రపంచానికి గొప్ప అనుకున్నాం. కానీ బృందావనం వెళ్తే మంగళహారతికి వెళ్ళేవాడికి 3:30కి మేము అప్పుడు రూమ్ లో ఒకవేళ మంగళహారతిలో అట్లీస్ట్ బృందావనంలో ఫస్ట్ రోలో చూసి మంగళహారతి చూద్దాం, ఎప్పుడు టీవీలో యూట్యూబ్ లో చూస్తున్నాం కదా అని ఆ రోజు మేము 3:30కి రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే ఆల్రెడీ ఫారెన్ డివోటీస్ ఆల్రెడీ వాళ్ళు లెగిసి స్నానం చేసి వాళ్ళు అక్కడ అందరు కూడా జపం చేసేస్తున్నారు 3:30 AM కి. అప్పుడు మాకు అర్థమైంది. అప్పుడు వెంటనే మా కళ్ళు దెబ్బకి నిద్ర అంతా కూడా వీడిపోయింది, కళ్ళకి ఉన్న నిద్ర. ఏంటి మనమే గొప్ప అనుకుని కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తుంటే ఇక్కడ ఆల్రెడీ మొదలు పెట్టి వాళ్ళ జపం కూడా కంప్లీట్ అయిపోతుంది మంగళహారతి ముందే. సో అప్పుడు అర్థమైంది మనకున్న చైతన్యం చాలా తక్కువ. ఈ విషయం వాళ్ళే పొందుంటున్నారు మాతాజీ. రైట్. సో మనం డెవలప్ అవసరం చాలా ఉంది. ప్రాబ్లం ఏంటంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందు పరిగెడుతున్న వాళ్ళని చూడాలి, అంతేగాని మన వెనకాల ఉన్న వాళ్ళని చూడకూడదు. ముందుకు వెళ్ళాలి అంటే వెనక్కి చూస్తుంటే వెనక్కి పడిపోతాం. వెనకాల ఉన్న వాడిని ఎప్పుడు ఉదాహరణ తీసుకోకూడదు. చదువుకున్న పిల్లవాడికి మన అబ్బాయికి ఏం చెప్తాం, ఎరా నువ్వు ఆల్రెడీ థర్డ్ వస్తున్నావు క్లాస్ కి, ఫస్ట్ సెకండ్ వన్ చూసి నువ్వు ఇంప్రూవ్ అవ్వాలని చెప్తావు. అంతేగాని నీ వెనకాల ఉన్న 4th 5th లేకపోతే 10th తర్వాత, లేకపోతే నీ ఎవరో ఫ్రెండ్ కి 40 మార్కులు వస్తున్నాయి వాడితో నువ్వు బెటర్ అని చెప్పం. వాడితో బెటర్ అని చెప్తే రేపు వీడు కూడా 40 తెచ్చుకుంటాడు కదండి. సో చెప్పాల్సింది ఒకే ఫస్ట్ సెకండ్ రాకపోయినా వాడిలాగా ప్రయత్నించరా, ఏదో ఒక రోజు నువ్వు వాడితో పక్కకి ప్యారలల్ గానే వెళ్తావు అని మనం చెప్పాలి. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా నేను బెటర్ అయిపోయాను అనుకుంటే బెటర్ అవ్వలేం. ఎప్పుడు కూడా నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా, ఇంకా నేను స్టూడెంట్నే భక్తి జీవితంలో అలా అనుకుంటే నేను ఇంకా సాధకున్నే అనుకున్న రోజు ముందుకెళ్తాం. ఆల్రెడీ నేను సాధించేసానబ్బా అనుకుంటే ఏమి లేదు, అంతే. సాధించాల్సింది ఏమీ లేదు, ఇంకా అయిపోయింది. మాతాజీ చాలా చాలా బాగా చెప్తారు మాతాజీ. పైన ఇవన్నీ అలవాటు పడ్డాం మాతాజీ పనిష్మెంట్లకి. మాతాజీ ఇప్పుడు తెలుస్తుంది మాతాజీ, అసలు ఒకప్పుడు ఎంత సమయాన్ని వృధా చేసామా. అసలు అది అంటే ఇప్పటికి మాకు ఆ యోగ్యత ఇచ్చాడు భగవంతుడు, సుకృతి ఇచ్చాడు, కానీ అసలు ఎంత కాలం వృధా చేసాం మేము. మనం వృధా చేసాం, మన పిల్లల సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళకి ఇప్పటి నుంచి చైతన్యం ఇవ్వగలిగితే అంతకన్నా ఏం కావాలి. అవును మాతాజీ. అదే ఇప్పుడు మనం మనకి మన ముందు తరాలను కూడా వాళ్ళని ఆ లైన్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతే, మన చేతిలో ఉన్నదేంటి, మన పిల్లలే మన భవిష్యత్తు కదండి. వాళ్ళ భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా వాళ్ళే. వాళ్ళ భక్తులు అయితే రేపు మనం ముసలి వయసు వచ్చినప్పుడు ప్రశాంతంగా భక్తి చేసుకొని ఇస్తారు. కొంచెం స్వార్థం కూడా ఉంది, ఎందుకంటే స్వార్థం మంచిదే కదా మాతాజీ. ఎందుకంటే రేపు మనం వాళ్ళతోనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు టీవీ పెడితే మనకి సంకీర్తన ఏం చేయగలం, వాళ్ళు కూడా భక్తులు అయితే మనతో పాటు అరగంట వాళ్ళు కూడా కూర్చొని భక్తి చేస్తారు కదండి. కొంచెం స్వార్థం కూడా ఉంది. మన ఇంట్లో వాళ్ళని బయట సంఘాన్ని ఎందుకు మార్చుకుంటున్నాం అంటే సో మన వాళ్ళు లాగేయకుండా ఉంటారు, వాళ్ళ చైతన్యంలోకి మనం వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో చూస్తూ కూడా వాళ్ళలో మార్పు వస్తుంది మాతాజీ. ముందు ఖచ్చితంగా వాళ్ళు వింటున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా స్లోగా చేంజ్ అనేది వాళ్ళు చెప్తే చేయరండి, వాళ్ళు చూసిందే చేస్తారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తారు కదండి. ఇప్పుడు తల్లి ఓన్లీ నిక్కర్ వేసుకుని తిరుగుతూ ఉండి కూతురికి నువ్వు సాంప్రదాయంగా లొంగా ఓని కట్టుకుంటే కట్టుకోదు పిల్ల కదండి. ఫస్ట్ ఈవిడ చీర కట్టుకుంటే ఆవిడ లంగా ఓని కానీ అట్లీస్ట్ చుడీదార్ అయినా కట్టుకుంటుంది. ఈవిడే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే రేపొద్దున ఆవిడ ఎందుకు మాట్లాడి, అమ్మ నువ్వు వేసుకుంది నేను చూడలేదా, నేను ఎందుకు కట్టుకోవాలంట కదండి. తండ్రి సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగద్దురా అంటే ఎందుకు వింటాడు, వీడు మానేస్తే వాడు వింటాడు కదండి.
కాదనమాట. సో మనం ఆచరిస్తే మన పిల్లలు మనం చెప్పింది వింటారు. ఓన్లీ చెప్తాను నువ్వు ఆచరించు అంటే వాళ్ళు వినరు. వినరు. అవును మాతాజీ. మనం రుద్దే ప్రయత్నం చేస్తే అసలే వినరు, అసలు ముందుకేస్తారు. రుద్దే ప్రయత్నం చేస్తే ఎవరు వినరు. వినరు. వాళ్ళే కదా అది అసలు ఎవరు వినరు. ఎవరే వినరు. ఏది మనం చూస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా మార్పు అనేది ప్రశాంతంగా అలా వచ్చేస్తది. మనం ఏది ప్రెషర్ చేయకుండా వాళ్ళు చూస్తుంటే చాలు. Yes. సులువుగా మన వాళ్ళలోనే గురువు మార్పు గారు వస్తది. మన గురు మహారాజ్ సోలిన జయపాత స్వామి మహారాజ్ చేసి చూపిస్తున్నారు కాబట్టి మనం ఇంత ఇన్స్పైర్ అవుతున్నాం. ఇప్పుడు అవును ఆయన మాతాజీ. చేయట్లేదు అనుకోండి, మనం ఆయన చెప్పింది మనం ఇన్స్పైర్ అవ్వలేము. ఆయన ఏ శరీరం ఏ వైపోని ఆయన అసలు ఎంత సింహంలాగా ఆయన గర్జిస్తూ ఇంకా ప్రచారం చేస్తున్నప్పుడు అటువంటి ఆయన చూసినప్పుడు మనం ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతాం. అయ్యో మహారాజ్ అంతలా ఉన్న ఆయన ఇంత ప్రచారం చేస్తున్నారు, ఇన్ని మాలలు చేస్తున్నారు, 16 ఇంకా ఎక్కువ మాలలు రోజుకి 20 పైన చేస్తున్నారు. నాకు అన్ని అవయవాలు బాగుండి ప్రచారం చేయడానికి ఆలోచిస్తున్నా, నామం తీసుకోవడానికి ఆలోచిస్తున్నా. సో కొంత ఇన్స్పైర్ అవుతాం కదండి. సో మన గురువు పాటిస్తుంటే ఆటోమేటిక్ మనం పాటిస్తాం, మన తల్లిదండ్రులు పాటిస్తుంటే పిల్లలు ఆటోమేటిక్ పాటిస్తాం. అవును యథా మాతాజీ. రాజా తథా ప్రజ. తథాప్రజ. Right. Jai. Thank కృష్ణ you so మాతాజీ. much, dear devotees. It's a wonderful association, right? Sunday morning చక్కగా భగవద్గీత శ్రవణం చేసాం, భక్తి యోగంలోకి ఎంటర్ అయ్యాం. ఇంకా అద్భుతమైన శ్లోకాలు వస్తున్నాయి, ఇంకా చాలా అద్భుతమైన శ్లోకాలు వస్తాయి. సో శ్రద్ధగా శ్రవణం చేయండి. సో మిమ్మల్ని ఎవరిని వీడియోస్ ఆన్ చేసుకోమని నేను ఫోర్స్ చేయట్లేదు. శ్రద్ధగా శ్రవణం చేయండి. ఇప్పుడు నోట్స్ రాసుకోలేకపోతే తర్వాత ఎప్పుడైనా లేజర్ టైంలో రాసుకోండి. అన్ని శ్లోకాలకి నోట్స్ రాసుకోలేకపోయినా పోనీ ఏదైతే మిమ్మల్ని మారుస్తుంది అనిపించిందో, ఏదైతే ఆ రోజు చాలా బాగుంది అనిపించిందో, లేకపోతే ఇదైతే నేను మారుతాను అనిపించింది, అవి మాత్రం రాసుకుని అవి పదే రివిజన్ చేసుకుంటే డెఫినెట్ గా అయితే మార్పు వస్తుంది మనలో. రైట్. జై. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ రేపు మనం భగవద్గీత సెషన్ లో కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్ గీత की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज जयपताक स्वामी महाराज की जय. హరే కృష్ణ డివోటీస్. ఆల్ గ్లోరీస్ టు ది అసెంబ్లీ డివోటీస్. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. ప్రణామాలు హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామం. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. ధన్వత్ ప్రణాम డివోటీస్. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम. ధన్వత్ ప్రణాम డివోటీస్.